నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నిన్న అక్కడ నాగర్ కర్నూల్లో బేబీ చనిపోయినటువంటి ఘటనలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం జరిగింది. ప్రజలంతా సాయంత్రం కొవ్వొత్తులతో నివాళులర్పించి రెడ్లను శిక్షించాలని చెప్పి ఓవైపు డిమాండ్ చేస్తూ ఉంది. ఇష్యూ నేషనల్కి వెళ్ళింది. అయినా కూడా పోలీసులు 8 మందిలో 3 అరెస్ట్ చేసి మిగతా 5 తప్పించి డ్రామాలు ఆడుతూనే ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి రెడ్డిలను కాపాడడానికి అచ్చంపేట నుంచి ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొచ్చి మా నిమ్న వర్గాల ఎమ్మెల్యేని పట్టుకొచ్చి వ్యవస్థ అన్యాయం జరిగితే దళిత ఎమ్మెల్యేని పట్టుకొచ్చి చెప్పిస్తారు ఏం కాదని. అట్లుంటుంది అన్నట్టు రెడ్ల కార్యక్రమం అంతా. సో మరి ఇక దళితులారా, మరి మన సోదరులారా, ఆ ఎమ్మెల్యే సంగతి కూడా చూసుకోరు. ఇక రేపు ఆయనకు అన్యాయం జరిగితేనే మీరు నిలబడాలి, మనకు అన్యాయం జరిగితే ఆయన పోయి రెడ్ల పక్కకు ఉంటాడు అన్నట్టు. అదొకటి. ఇక రెండో అంశం ఏంటంటే నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ ఇంకా దాంట్లో ఒక డిమాండ్ చేసేది ఉంది. మిగతా 5 కూడా అరెస్టు చేసి వెంటనే రిమాండ్కు పంపాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్కటై గర్జిస్తున్నటువంటి సందర్భంలో పోలీసుల నాటకాలు కల్లారా చూస్తూనే ఉన్నారు జనం. మీని ఎట్టు పరిస్థితిలో వదిలిపెట్టడానికి సిద్ధంగా లేము ఆ విషయంలో. ఇక రెండోది, నిన్న క్యాబినెట్ సమావేశం అయింది. అందరూ పరమానందయ్య గురువు గారు, ఆ తర్వాత వారి శిష్య బృందం అందరు కూడా అక్కడ చేరడం జరిగింది. దాదాపు 3 గంటల నుంచి, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అంటే ఎన్ని గంటలు అవుతుంది? 7 గంటలు. 7 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగి పొడిగా ఒక 4-5 ముచ్చట్లు జనానికి చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ నిర్ణయాలను 20 నిమిషాలలో చెప్పి అవతల పడ్డాడు. 7 గంటలు చెప్పి ఏం చేసిరో అర్థం కాలే. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే 7 గంటల సేపు మంత్రుల మధ్య ఒక భీకరమైన యుద్ధం జరిగినట్టు తెలుస్తూ ఉంది. బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి వేసినటువంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో దానిపైన సీరియస్గా చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. చాలామంది మంత్రులు సీఎం పైన అటాక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన తీరు పైన, ఆయన దొంగ నాటకాల పైన కొద్దిగా గట్టిగానే క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో అట్లా మంత్రివర్గ సమావేశం వాడివేడిగా జరిగినట్టయితే సమాచారం, నాకున్నటువంటి సమాచారం మాత్రమే, నేను దాన్ని నిర్ధారించట్లేదు, నాకున్నటువంటి సమాచారాన్ని మీ ముందు పెడతా ఉన్నా. అయితే రెండో విషయం, ఇప్పుడు కేరళలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా. కేరళలో ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక 1000 కోట్లు గాంధీ కుటుంబానికి అవసరమై తీయాలని ఆ కార్యక్రమం కూడా నిన్న కంప్లీట్ చేశారు నిన్న మంత్రివర్గ సమావేశంలో. ఎట్లా, ఏంది, ఏం లెక్క అనేది కొద్దిగా మంత్రివర్గ సమావేశం దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన 2-3 కీలకమైనటువంటి అంశాలు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. నిన్న జరిగింది. దీంట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి. బీసీ సప్లాన్ గురించి బీసీలంతా ఆందోళన చేస్తూ ఉంటే దాన్ని ఊసే ఎత్తలే రేవంత్ రెడ్డి. సరే, రేవంత్ రెడ్డి సంగతి ఏందో చూస్తా, ఆయన సంగతి ఏంది, ఆయన లెక్కేం చూస్తా. కానీ ఇక మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ దొంగ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు కొన్నిటిని మీ ముంగట పెట్టాల. ఇక్కడ ఒకటేంది, మెట్రో రైల్ టేక్ ఓవర్. ప్రభుత్వం స్వాధీనం. మెట్రో రైలును ఇప్పుడు నడుస్తూ ఉంది కదా హైదరాబాద్లో మెట్రో రైలు. ఈ మెట్రో రైల్లో ప్రభుత్వ వాటా ఇదివరకు సుమారుగా చెప్తా ఉన్నా 10% ప్రభుత్వ వాటా ఉండే. ఎల్ఎన్టీ వాటా
దాదాపు 90% వరకు ఉండే. సో ప్రభుత్వం దాదాపు అప్పట్లో 1400-1500 కోట్లకు సంబంధించినటువంటి ఇనిషియల్ పెట్టుబడులు పెట్టింది. తర్వాత ఎల్ఎన్టీ దాన్ని నడిపిస్తూ ఉంది. దాంట్లో వచ్చేటువంటి అన్ని ప్రయోజనాలు ఆదాయం అంతా ఎల్ఎన్టీకే పోతుంది. సో ఇది 2017లో ప్రారంభమైంది మెట్రో. ప్రారంభ సమయంలో మెట్రోకి జనాలు అలవాటు పడలే కదా. ఆ సందర్భంలో జరిగినటువంటిది ఏంది ఇంత స్లో అయింది సిస్టమ్. ఒక్కసారి లెక్కలు చూసుకోవాలి మనం, ఎంత ఎక్కువ కేటాయిస్తుంది ఇంకా అనేది. మొత్తం ఈ ప్రాజెక్టు కోసం అయినటువంటి ఖర్చు దాదాపు 22,000 కోట్లు అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ మెట్రో ఖర్చు 22,000 కోట్లు అనుకున్నారు. ఈ 22,000 కోట్లలో పెట్టిన తర్వాత ఈ 22,000 కోట్లు పెట్టిన తర్వాత 2017లో ప్రారంభమైంది మెట్రో. 2017-18లో దాదాపు ప్రయాణికుల ద్వారా ఇతర అడ్వర్టైజ్మెంట్ల ద్వారా 200 కోట్ల ఆదాయం వచ్చింది. రైట్. తర్వాత 2018-19లో సుమారు 800 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత 2019-20లో కోవిడ్ కారణంగా 598 కోట్లు వచ్చింది. కోవిడ్ కారణంగా. తర్వాత 2020-21లో కోవిడ్ కారణంగా 400 కోట్లే వచ్చింది. తర్వాత 21-22లో పుంజుకుందిగా 600 కోట్లు వచ్చింది. ఆ తర్వాత 2022-23 1000 కోట్లు వచ్చింది. తర్వాత 23-24లో 1407 కోట్లు. తర్వాత 24-25లో 1100 కోట్లు ఇట్లా వచ్చింది. ఆదాయం పెరుగుతూ వచ్చింది. దాదాపు ఈ అన్ని ఇయర్స్లో కలిపి దాదాపు ఎంత పెట్టుకున్నా కూడా 10,000 కోట్ల దాకా, అప్రాక్సిమేట్గా 10,000 కోట్ల వరకు దీని నుంచి ఆదాయం వచ్చింది. అయితే నిర్వహణ ఖర్చు అంతకంటే ఎక్కువ అవుతుంది అనేది ఎల్ఎన్టీ చెప్తున్నటువంటి మాట. ప్రతిరోజు మెట్రో ప్రయాణికుల సంఖ్య సుమారు 5 లక్షలు. 5 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణిస్తూ ఉంటారు ప్రతిరోజు. ఇది గతంలో కంటే ఎక్కువ. మీరు మెట్రోలో పోతున్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, మీరు మెట్రోలో పోతా ఉంటే మెట్రో రైలు ఇప్పుడు ఫుల్గా ఉందా, ఖాళీగా ఉందా, ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. ఏమైంది పసిపాప గోల, నేనే చేస్తుంటా, నువ్వు ఇంటికాడ పడుకో. ఇక్కడ 5 లక్షల మంది పోతా ఉంటారు కదా. ఇప్పుడు ఆదాయాలు పెరిగినటువంటి సందర్భంలో ఎల్ఎన్టీ ఆయన ఏమంటాడంటే, నాకు వడ్డీ, నాకు ఖర్చులు, నాకు రావాల్సిన లాభం ఇవన్నీ చూసుకున్నప్పుడు నాకు గిట్టుబాటు అయితలేదు అనేటువంటి, అవుతుందా అయితలేదా ఇప్పుడు లెక్కలు బట్టి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆదాయం పెరుగుతూ ఉంది క్రమంగా. ఇందులో మెట్రోకి 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఇందులో 500 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు, కింద ఉండేటువంటి బోర్డులు, వాటి ద్వారా ప్లస్ ఆ మెట్రోలో ఉండేటువంటి షాపింగ్స్, వీటన్నిటి కోసం టికెటేతర
టికెటేతర ఆదాయం. టికెటేతర ఆదాయం మొత్తం ఇంత వస్తే దాంట్లో 500 కోట్ల వరకు సుమారుగా టికెటేతర ఆదాయం వస్తుంది. ఇగో ఈ ఆదాయం పైన కన్నుబడ్డది ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఈ ఆదాయాన్ని కొల్లగొట్టే పనిలో పడ్డాడు. ఇక్కడ ఏమంటాడు ఆయన, మెట్రో విస్తరణ కోసం తలకాయ నొప్పులు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ వేగంగా చేయొచ్చు, లాస్లోనే ఉండే లాస్లో ఉన్నటువంటి సంస్థను తీసుకొని నువ్వు లాభాలలోకి తెస్తా అని చెప్తా ఉన్నావు. మీరు బాగా గమనించండి, లాస్లో ఉన్న మెట్రోని ప్రైవేట్ ఓన్ దగ్గరికి తీసుకొని నేను లాభాల్లోకి తెస్తా, దానికోసం ఎయిర్పోర్ట్ విస్తరిస్తా, ఇటు కారిడార్ పెడతా అటు కారిడార్ పెడతా అని చెప్తా ఉన్నావు కదా. రేవంత్ రెడ్డి గారు నువ్వు నిజంగా మొనగానివి అయితే, నిజంగా నువ్వు తెలివి కల్లోనివి అయితే, నిజంగా నువ్వు ముఖ్యమంత్రికి ఉన్న లక్షణాలు నీకుంటే ఈ నష్టాల్లో ఉన్న ఎల్ఎన్టీ మెట్రోను లాభాల్లోకి తెస్తా అంటున్నావు కదా. మరి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తీసుకురా ఇప్పుడు. ఫస్ట్ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి తీసుకురా ఇప్పుడు చూద్దాం. అది కాదంటాడు. ఎందుకు, ఇంట్లో అయితే దొబ్బకపోవచ్చు పైసలు, ఇలా దొబ్బకపోలేమన్నట్టు. ఇది రేవంత్ రెడ్డి ఎత్తుగడ. ఇంకా గమ్మత్ ఏం దొరికేనా, ఇంకా విచిత్రం ఏంటంటే ఇక ప్రజలు ఇక నవ్వాలి, నవ్వుతారో మరి దీంతో ఏం చేస్తారో చూడాలి. కానీ మెట్రో ప్రస్తుతం ఉన్నటువంటి మెట్రో చూస్తే ఒక్కసారి ఇక గమ్మతిగా, ఇక దీన్ని మించిన జోక్ ఇంకొకటి ఉండదు. ఇది ఎవరి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటాడో ఏమో మరి. కానీ ఈ చేసేటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో ఇది అడ్డంగా దొరికిపోతా ఉంటాడు అన్నట్టు. మొదటి ఫేజు ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో రైలు అది ఎన్ని కిలోమీటర్లు ఉందనేది చెప్తా, ఒక్క నిమిషం. అది చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈయన ఏం చేయబోతున్నాడు, ఈయన దుకాణం ఏందనేది మనకు లెక్క వస్తుంది అన్నట్టు. అది తీద్దాం అనుకున్నా. మెట్రో ఫస్ట్ ఫేజ్ మెట్రో వచ్చేసి అరవై 9 కిలోమీటర్లు. 69 కిలోమీటర్లకు ఎంత ఖర్చు అయిందా మొత్తం అంటే, చేసిన ఖర్చు ఎప్పుడు 2017 నాటికి చేసిన ఖర్చు ఎంత అంటే 22,148 కోట్లు. 148 కోట్లు. ఇది 69 కిలోమీటర్లకు 22,148 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2017 నాటికి. ఇప్పుడు ఏమంటాడు ఎరికేనా ఆయన, ఇక చూడరు, ఇక ఇంకా గమ్మత్ అంటే ఇది అద్భుతమైన గమ్మతి. 2017 నాటికి సిమెంట్ ధర, స్టీల్ ధర, లేకపోతే రవాణా ఖర్చులు, డీజిల్, పెట్రోల్, ఈ ధరలు చాలా తక్కువనే కదా. ఇంకో అంటే మరి ఇప్పుడు కనుక 69 కట్టాలంటే, 69 కిలోమీటర్లు కట్టాలంటే 22,000 కంటే ఎక్కువ కావాలి. కానీ ఇప్పుడు ఏమంటుండి, ఇగో తెలంగాణ గౌట్ సబ్మిట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్లాన్ 86.1 కిలోమీటర్. 86.1 కిలోమీటర్ 3 కారిడార్లలో 19,579కే కడతా అని చెప్తున్నాడు. 19,579 కోట్లకి 86 కిలోమీటర్లు.
86 కిలోమీటర్లు. ఇగో దీనికి 2026లో 86.1 కిలోమీటర్లకు, 2017లో 22,148కి పూర్తయింది. ఏది 69 కిలోమీటర్లు. ఇప్పుడు ఈయన 2026లో ఇప్పుడున్న ధరల ప్రకారం 86 కిలోమీటర్లను 19,576 కోట్లకు పూర్తి చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది ప్రభుత్వానికి? ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇట్లా పెట్టుర్రి. ఇది మెట్రో కదా, ఇది మెట్రో. ఈ మెట్రోలో అప్పటికంటే తక్కువ రేట్లకే మెట్రో నిర్మాణం విస్తరణ చేస్తారట. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇట్లా పెట్టుకోర్రి. ఈడనేమో ధర తక్కువైంది, ప్రాజెక్టు అంచనా తగ్గింది. అవునా కాదా? ప్రాజెక్ట్ అంచనా తగ్గింది, ప్లస్ కిలోమీటర్లు కూడా పెరిగినాయి. ఇంకా ప్రాజెక్టు అంచనా తగ్గింది, కిలోమీటర్లు పెరిగినాయి. బాగా అర్థం చేసుకోండి ప్రజలారా, ఇది చాలా కీలకమైంది. మీకు పదే పదే చెప్తా ఉన్నా, ఒక్కసారి బాగా అర్థం చేసుకోరి. ఇది ఇట్లా అయిందా? ఇక్కడేమో ప్రాజెక్టు అంచనా తగ్గింది. ఇక నిన్న ఇదే క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంది? కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం. ఈ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అనేది ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ స్టార్ట్ అయింది. ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాకనే 2,945 కోట్లు. 45.50 కోట్లు అనుకోరాదిగా. 2,945.50 కోట్లు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈయన డిసెంబర్ 3 తారీఖు 2023 రోజు ముఖ్యమంత్రి అయింది కదా. ఆ తర్వాత స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 2 ఏళ్ళు గడిచిపోయింది. 2 ఏళ్ళు గడిచిపోయింది కదా. 2 ఏళ్ళు గడిచిపోతే ఇప్పుడు నిన్న క్యాబినెట్ ఏం చేసి రెడ్డికేనా ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చిరు? మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిరు. దాని తర్వాత రాద్దాంలే. ఈ ప్రాజెక్ట్కి ఏం చేసిరు? నిన్న క్యాబినెట్ అంతా కూర్చొని, అరే అమ్మ ధరలు పిరమైపోయాయి, అప్పటికి ఇప్పటికి డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, కూలీల ధరలు అన్నీ పెరిగిపోయాయి. వీడు ఎట్లా కడతాడా అన్యాయంగా? ఇంత తక్కువలు ఎట్లా కడతాడు? వాడికి అన్యాయం కాదా అని చెప్పి ఏం చేసిరంటే అంచనా పెంచిరు. నిన్న పెంచిన అంచనా ఎంత అంచనా పెంచిరు? 4,885 కోట్లు ఈ ప్రాజెక్ట్ అంచనా పెంచేసిరు. 2,945 కోట్లతో పూర్తి చేస్తామని మొదలుపెట్టిన ప్రాజెక్టును నిన్న 2 ఏళ్లలో 4,885 కోట్లకు చేసిరు. అంచనా పెంచిరు. ఎందుకయ్యారంటే మరి ఇక్కడ ధరలు పెరిగినాయి కాబట్టి. ఇది మరి మెట్రో కాడ ఎందుకు? మెట్రో కాడ వాడేది సిమెంటే, మెట్రో కాడ వాడేది స్టీలే, మెట్రో కాడ వాడేది కంకర్నే, మెట్రో కాడ వాడేది సమానే. వాటి ధరలు తగ్గి ప్రాజెక్ట్ అంచనా తగ్గింది. ఇక్కడ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం కాడ అంచనా పెరిగింది. దాదాపు ఎంత? ఒక 2,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఇక్కడ ఏమైంది? అంచనా పెరిగింది. ప్రజలారా బాగా అర్థం చేసుకోండి. మెట్రో రైలును ప్రభుత్వం టేక్ ఓవర్ చేసే కారణేమో అంచనా తగ్గింది. నా లెక్కలు కాదు. ఇగో టైమ్స్ ఆఫ్ ఇండియా, ద టైమ్స్ ఆఫ్ ఇండియా కథనమే చెప్తా ఉన్నా నేను. జూన్ 2025 నాటికి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసినటువంటి సందర్భంలో
2025లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఈ కథనం ఆధారంగా ఇక్కడ ఈ కథనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 19,579 కోట్లకే 86 కిలోమీటర్లు మేము కడతామని చెప్పిర్రు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ప్రాజెక్ట్ అంచనా తగ్గింది కదా. ఇక్కడ టేక్ ఓవర్ చేసే కాడ తగ్గింది, కానీ ప్రాజెక్ట్ కాడికి వచ్చేసరికి 2,000 కోట్లు పెరిగింది. ఈ పైసలు ఎక్కడి అన్నట్టు ఎటుపోతున్నాయి ఈ పైసలు ఈ కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్. మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ మెయిల్. ఎవరు ఈ మెగా కృష్ణారెడ్డి అని అంటే కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ఇతర ప్రాజెక్టులు బట్టి మొత్తం తెలంగాణ సంపదనంతా పోగేసుకొని కుబేర్ల జాబితాలో చేరినటువంటి మెగా కృష్ణారెడ్డికి కంపెనీకి ఇప్పుడు అంచనా పెరిగింది. ఇంకా ఈడ గమ్మత్ చూడాలి మీరుగా. ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి కంపెనీ. ఈయన కాంట్రాక్ట్ తీసుకొని ప్రభుత్వం దగ్గర, ఎక్కడి నుంచి? ప్రభుత్వం దగ్గర ఈయన కాంట్రాక్ట్ తీసుకొని ఈయన పని చేస్తారంటే ఈయన చేయడు. ఈయన కింద సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు. సబ్ కాంట్రాక్టర్ 1, 2, 3, 4 ఇట్లా సబ్ కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ సబ్ కాంట్రాక్టర్లతోనే ఆ పనికి సంబంధించిన ఒప్పందం ఆల్రెడీ అయిపోయింది. ఈయన ఈ కంపెనీ చేసుకుంటుంది. మీరు ఇంత డబ్బుల్లో ఇప్పుడు దాదాపు ఆడ 28,000 కోట్లు, 29,45 కోట్లు, 29,45 కోట్ల రూపాయలకు ఈయన కాంట్రాక్ట్ తీసుకొని ఏం చేసిండు? ఇందులో ఈ మెగా కంపెనీ ఆయన ఏం చేసిండు అని అంటే ఈయన ఒక 20% మార్జిన్ పెట్టుకొని ఈ పని ఏం చేస్తాడు అంటే మీరు దాదాపు 2,200 కోట్ల కంప్లీట్ చేయాలని చెప్తాడు. వీళ్ళందరి కలిపి 2,100 కోట్లు ఇస్తాడు. 2,100 కోట్లకు ఈ పని వీళ్ళకి అప్పచెప్తాడు. కంపెనీ ఏది? మెగా ఇంజనీరింగ్ పేరు మీద వర్క్ నడుస్తుంటుంది. చేసేదంతా కిందోళ్ళు. వీళ్ళు ఎంత చేస్తారు? 2,100 కోట్లకు చేస్తారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం పెంచినటువంటి అంచనాలు ఎవరికి పెంచింది? మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి పెంచింది. అంటే మెగా కృష్ణారెడ్డికి పెంచింది. ఎంత పెంచింది? 48,85 కోట్లు ఏదో పెంచింది కదా. ఈ డబ్బు వీళ్ళకి వస్తుందా? వీళ్ళకి రాదు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది. వీళ్ళు ఇంతలే పనిచేయాలని వచ్చేసింది. వీళ్ళకి వస్తుందా? రాదు. మరి ఎటు పోతుంది ఈ డబ్బు? ఈ పెరిగినటువంటి 2,000 కోట్ల రూపాయలు అంచనా ఎక్కడ పోతుంది అంటే నేరుగా కేరళ ఎన్నికలకు పోతుంది. కేరళ ఎన్నికలకు మెగా కృష్ణారెడ్డి గారు రూపాయలు 1,000 కోట్లు పంపించేస్తాడు అన్నట్టు. అర్థమైందా? ఇక్కడ సొమ్ము ఎవరిది? ఇక్కడ జనాంది సొమ్ము. పంపించేది ఎక్కడికి? కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పేరు చెప్పి అవతలకి ఎత్తిపోయడం అన్నట్టు. నీళ్ళు ఎత్తిపోయడం కాదు, ఇది నిధులు ఎత్తి కేరళలో పోయేసేటువంటి కార్యక్రమం అన్నట్టు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ గెలవడం కోసం కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావడం. ఎందుకంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో కేసీ వేణుగోపాలే కదా బ్రోకర్. సో కాబట్టి ఆయనకు 1,000 కోట్లు పంపించి ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయడం కోసం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి అంచనాలు పెంచేసారు అన్నట్టు. ఇది జరిగిన కథ. ఇంకా పోనీ పెరిగిన అంచనాలు సబ్ కాంట్రాక్టర్లకు వస్తున్నాయంటే లేదు. ఆల్రెడీ వాళ్ళ అగ్రిమెంట్లు అయిపోయింది. వాళ్ళకు పనులు ఇచ్చేసారు. ఆ పనులు అంతలో పూర్తి చేయాలి. మన అంచనాలు దేనికోసం పెంచారు? ఒకవేళ కొడంగల్ నారాయణపేట కాడ అంచనాలు పెరిగితే మెట్రో కాడ కూడా అంచనాలు పెరగాలి కదా. ఎందుకు తగ్గింది? 69 కిలోమీటర్లు 22,000 కోట్లకు పూర్తయితే 86 కిలోమీటర్లు 1,900 కోట్లకే పూర్తవుతుంది. ఇక్కడ తగ్గింది, అక్కడ పెరిగింది ఎందుకు? ప్రజలారా మీరే ఆలోచించండి. నీకు అర్థమైందా దర్శన్ భాయ్?
ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి దోపిడీకి తెగబడ్డటువంటి విధానం. ఇది తప్ప మీ ప్రెస్ మీట్ ఆధారంగానే మీ మంత్రివర్గం ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందో ఆ ప్రెస్ మీట్ పెట్టిన దాని ప్రకారం, అంచనాలు పెంచిన దాని ప్రకారం, మెట్రో రైల్ ప్రకారం ఒకే మంత్రి గారు ఈ 2 విషయాలు చెప్పారు కదా. ఈ 2 విషయాలు చెప్పిన దాంట్లో ఉన్నటువంటి అంశం ఇది. 86 కిలోమీటర్లు 19,000 కోట్లకు పూర్తయితుంటే 69 కిలోమీటర్లకు 22,000 కోట్లు ఖర్చు ఎట్లయింది? ఇంకా ఏమంటాడు దానికి రేవంత్ రెడ్డి గారు? 20% లెస్ కొంటుండట మెట్రోని. 20% లెస్. ఎంత మోసం, ఎంత దగా రేవంత్ రెడ్డి గారు. ఒక్క క్యాబినెట్ మీటింగ్ పెట్టి 2,000 కోట్ల రూపాయలు, 1000 కోట్లు అటు, 500 కోట్లు రేవంత్ రెడ్డికి, ఇక 500 కోట్ల రూపాయలు కృష్ణారెడ్డికి. 2,000 కోట్లు జనం ఖజాన్లకి అనామతం తీసి అక్కడ పెడతా ఉన్నారు. ఇగో ఇది పెంచిన అంచనాల కథ. ఇది జనం సొమ్ము. అక్కడ బాత్రూమ్లు, టాయిలెట్లు లేక బీసీ ప్రజలారా, మన అమ్మాయిల శానిటరీ ప్యాడ్ల పైసలు ఉన్నాయా? ఇగో ఇట్లా దారిమలుతాయి అన్నట్టు. ఇట్లా దారిమలుతా ఉంటాయి. బాత్రూంల పైసలు దారిమలుతుంటాయి, మన పెన్షన్ల పైసలు దారిమలుతుంటాయి, మన కళ్యాణ లక్ష్మి పైసలు దారిమలుతుంటాయి. ఇగో ఇట్లా దారిమల్లి ఈ కాంట్రాక్టర్లకు, ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి జేబులలోకి పోతా ఉన్నాయి అన్నట్టు. ఈ పైసలు ఆడిపోతున్నాయి అంటే గాడిపోతా ఉన్నాయి. వాటి కేటాయించినటువంటి కేటాయింపుల్లో ఒక బడ్జెట్ పెట్టిరు కదా. మరి ఇప్పుడు అదనంగా ఎల్లకేం తీసుకురావాలి పైసలు? బీసీల కడుపు కొట్టి తీసుకొచ్చి పెట్టాలన్నట్టు. ఇప్పుడు ఇది బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది అలా కడుపు కొట్టి, ఎస్సీ ఎస్టీలది అంటే సప్లాన్ ఉంది కాబట్టి కొట్టనికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. బీసీలకైతే ఈజీగా కొట్టవచ్చు అన్నట్టు. ఇది జరుగుతున్నటువంటి మోసం. ఇక ఈ రెడ్డి ప్రభుత్వం గురించి చెప్పాలా? ఈ బీసీలారా, ఎవరైతే కౌన్సిలర్గా లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీ పార్టీలో ఉన్న బీసీలారా, ఒక్కసారి చూడండి. ఇగో ఆసిఫాబాద్ కౌన్సిలర్ పై అనర్హత వేటు, పార్టీ విప్ ధిక్కరణ ఎఫెక్టు. పార్టీ విప్ ధిక్కరించి ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గుండా స్నేహ ధిక్కరించిన ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గుండా స్నేహపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు. నవీన్ అన్న ఆయన వస్తాడు చూడే, జారీ చేశారు. ఆసిఫాబాద్ మున్సిపల్లో ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించగా 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ స్నేహ క్రాస్ ఓటింగ్ లో పాల్గొన్నారు. పార్టీ విప్పును ధిక్కరించినందుకు మున్సిపల్ ప్రత్యేక అధికారి ఆర్డీఓ లోకేశ్వరరావు ఇటీవల ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. స్నేహ పార్టీ విప్ ధిక్కరించినని నిర్ధారించి తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం కౌన్సిలర్ గుండా స్నేహపై అనర్హత వేటు వేసినట్టు ఆర్డీఓ తెలిపారు. ఒక బీసీ బిడ్డ గుండా స్నేహ పద్మశాలి బిడ్డ ఆసిఫాబాద్లో గెలిచింది. ఆసిఫాబాద్లో గెలిచినటువంటి సందర్భంలో ఆమెకు అదే నవీన్ రాలేదా? ఆసిఫాబాద్లో ఉన్నటువంటి ఈ బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఈ పద్మశాలి బిడ్డ క్రాస్ ఓటింగ్ చేసింది, పార్టీ విప్పు ధిక్కరించింది అని చెప్పి ఆమెను కౌన్సిలర్ పదవి నుంచి తొలగించి అనర్హత వేటు వేసిరు. బీసీ బిడ్డ కౌన్సిలర్గా అయితే. ఇక ఇది చూడండి, శ్రీ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా శ్రీమతి పటోల మాధవరెడ్డికి టికెట్ కేటాయించడం, తాము ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందినారు. కానీ ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నీలం కవిత గారికి, ఎవరు? నీలం మధు భార్య నీలం కవిత గారికి కాకుండా శ్రీమతి పటోల మాధవి తాను ప్రలోభాలకు లొంగి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి మోటే సుమలతకు మద్దతు తెలిపారు. చూసిరా, ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచి విప్పు ధిక్కరించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి రెడ్డి ఆమె. 100 మంది ఉన్నారు. ఎట్లా 100 మంది ఉన్నారు. రెడ్డి ఆమె. ఈ రెడ్డి ఆమెకు విప్పు ధిక్కరణ లేదు, ఈమె పదవి పోదు, ఈమె వైస్ చైర్మన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి బిడ్డ పైన వేటు పడుతుంది. రఘునందన్ రావు బీజేపీ నుంచి, అక్కడ రఘునందన్ రావు విప్పు ధిక్కరించవచ్చు, బీజేపీ నుంచి బీఆర్ఎస్ కోటేసుకోవచ్చు. అందుకోసమే నేను చెప్తా ఉన్న బీసీలందరికీ కూడా వీళ్ళంతా దొంగల ముఠ. ఇది నరరూప రాక్షసులు. రాజకీయం తెలివిగా చేయండి.
అనర్హత వేటు బీసీలక. వీళ్ళేమో పదవులు పంచుక తింటా ఉన్నారు. ఇగో కంగ్రాచులేషన్స్ అని కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్ పదవి తీసుకున్నటువంటి మాధవి నరేందర్ రెడ్డికి ఇన్నారెడ్డి గారు ఏదో శుభాకాంక్షలు చెప్పిండు. కంగ్రాచులేషన్స్ వైస్ చైర్మన్ ఇస్నాపూర్ మున్సిపాలిటీ అని చెప్పి పెట్టిరు. ఇక్కడనేమో ఒక బీసీ బిడ్డ చైర్మన్ అవుతుంటే ఇంకో బీసీ మద్దతు చేస్తే అనర్హత వేటు. ఇగో ఇది జరుగుతున్న కథ. అందుకోసమే వీళ్ళకు మనకు సోపతొద్దని చెప్పేది అందుకోసమే. వీళ్ళు ఎన్నటికైనా విషంపురుగుల ఇల్లు కాబట్టి వాళ్ళకు మనకు సోపతొద్దు. వాళ్ళు అక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా చెప్పింది, మీ ఓట్లే వద్దు పోరా అని చెప్పింది. ఎందుకంటే మీ తాను ఓట్లేవు లొటపిసలేవు, మీ ఓట్లే వద్దు పో అని చెప్పింది. ఇందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవసరం వచ్చింది. చూసిరు కదా ఇప్పుడు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల్లో 2000 కోట్లు వయా కేరళ మెగా కృష్ణారెడ్డి రూపంలో వెళ్ళిపోతుంది. మెట్రో రైలు కథ గిది. ఇక మన బీసీల దగ్గరికి వచ్చేసరికి కదా ఇక గిది అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ దొంగలు చూసిరా ఇట్లా ఎక్కడెక్కడ చేసిరో రాష్ట్రంలో మొత్తం దర్శనం మొత్తం ఉన్నది. మొత్తం తీసి ఈ దొంగలు ఎక్కడెక్కడ బీసీలు మాత్రం పార్టీని ధిక్కరిస్తే విప్పు జారీ అవుతుంది. రిజల్ట్ వచ్చిన తెల్లారి ఆంధ్రజ్యోతి పేపర్ ఒక్కసారి ఆంధ్రజ్యోతి పేపర్ రిజల్ట్ వచ్చిన తెల్లారి పేపర్ తీస్తే అయిపోయాయి. దాంట్లో ఫుల్ క్లియర్గా రాసేసిండ్రు వాళ్ళు. రిజల్ట్ 13 తారీఖు రిజల్ట్ వచ్చిన 14 తీస్తారు. 14 పేపర్లో కదా, 14 పేపర్లు ఉంటుంది. ఏ పార్టీల నుంచి గెలిచి ఏ పార్టీలు ఇట్లా తిరిగి 3 పార్టీలు ఒకటైనాయి. బీజేపీ అభ్యర్థి సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇట్లా అని పెట్టిన వాళ్ళు కాదు. అదేమో 16 తారీఖు కదా రిజల్ట్ వచ్చింది, కానీ మేయర్ ఎన్నిక టైంలో కదా. అరే అవును, మేయర్ ఎన్నిక టైం కరెక్ట్ అయితే 17 తారీఖు కరెక్టే. ఇది నారాయణ అని వీడు ఆగం చేస్తుంటాడు. ఆల్ ఇండియా శ్రీ చైతన్య అనైతిక పొత్తులు. పలు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మిలాఖాత్. ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ ఓటు. జిన్నారంలో బీఆర్ఎస్ తో నర్సాపూర్లో కాంగ్రెస్ బీజేపీ పొత్తు. కామారెడ్డిలో పదవులు పంచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్. ఆమనగల్లో కాంగ్రెస్ లో చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఆమనగల్లో కాంగ్రెస్ లో చేరి బీజేపీ మద్దతుతో చైర్మన్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఎల్లంపేటలో బీఆర్ఎస్ కు, అలియాబాద్ లో కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు. ఇక్కడ ఈ దొంగ పార్టీలు, ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ, వెలమల పార్టీ, ఇవి అనైతిక పొత్తులు పెట్టుకోవచ్చు. పార్టీ సిద్ధాంతాలను ధిక్కరించి పొత్తులు పెట్టుకోవచ్చు. ఒక బీసీ బిడ్డ చైర్మన్ అవుతుంటే ఇంకో బీసీ బిడ్డ సపోర్ట్ చేస్తే అనర్హత వేటు. ఇంకొక రెడ్లు రాజకీయం చేసి వైస్ చైర్మన్ కోసం ఏ అనర్హత వేయట్లేదు. ఇక ఇదేనా మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీతి? ఒక బీసీ బిడ్డ పైననేమో అనర్హత వేటు, రెడ్లకైతేనేమో ఇంకో న్యాయమా? ఇగో ఈ రకంగా జరుగుతూ ఉంది. దీన్ని మనం అందరం కూడా పసిగట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. బీసీలారా, ఇవాళ మనమంతా ఒక్కటైనా ఒకే తాటి మీద నడిచి ముందుకు పోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తాం. అన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అవే మొత్తం టోటల్గా ఇవన్నీ చేద్దాం అంటున్నాడు మన కమలాకర్ కేకే. ఎదుడు ఇగో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇట్లున్నది కాంగ్రెస్ మద్దతుతోటి బీఆర్ఎస్. ఇగో ఇట్లా రకరకాల పార్టీలు అన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని ఒకటి అయిపోయినాయి మొత్తం. అంటే అసలు యాక్చువల్గా వీళ్ళ దగ్గర లేమో అవసరం లేదు. ఇక అనైతిక పొత్తులుండే తర్వాత ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కోటేసి ఇంకో పార్టీలను గెలిపించి ఇంకో ఇట్లా ఇంకొకరిని చైర్మన్ చేసి ఇవన్నీ కూడా నడుస్తాయి. వాళ్ళకేం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఏమైందంట, ఒక బీసీ బిడ్డ ఆమె మా వాళ్ళు గెలవాలని చెప్పేసి ఓటేసిందట. పార్టీ ధిక్కరణ విప్పు జారీ చేసింది ఆమె మీద. పార్టీ ధిక్కరణ విప్పు గాడికి వచ్చింది కథ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి,
అంటే ఇంకా కూడా అసలు యాక్చువల్గా నేను అంగీలు చంపుకుంటా, పార్టీ నేను పుట్టినప్పటి నుంచి ఇదే పార్టీ, మా తాత ఇదే పార్టీ, మా అయ్య ఇదే పార్టీ, నేను ఇదే పార్టీ, ఇటువంటి దాంట్లో ఉంటారు చాలామంది. వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఒక పద్మశాలి బిడ్డ మనోళ్ళకు అంటే ఒక బీసీకి రావాలని చెప్పేసి ఆమె ఓటును ఒకరికి వేస్తే పార్టీ ధిక్కరణ అయిపోయింది కథ. విప్పు జారీ చేసింది ఆమె కొత్త ఆమె అనర్హత వేటు కథా కార్ఖానా అంతా నడిచిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్డీఓ మంచి నిర్ణయం తీసుకుంటూ అంటారు కదా, ఆర్డీఓ నిర్ణయం తీసుకుంటు కదా, ఈ ఆర్డీఓలు ఉంటారు కదా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలి కదా. ఆ నిర్ణయం ఏందో ఇప్పుడు ఈమె మీద తీసుకున్నారు కదా నిర్ణయం, ఆసిఫాబాద్ కౌన్సిలర్ పైన నిర్ణయం తీసుకున్నారు కదా, స్నేహ పైన తీసుకున్నారు కదా, గుండా స్నేహ పైన. ఈ నిర్ణయం ఏందో అంటే చాలా చోట్ల ఏది బీసీ సర్టిఫికేట్ తీసుకొని ఓసీలు పోటీ చేసి గెలుపొందిండ్రు. అక్కడ క్లియర్గా ఎవిడెన్స్ కూడా మొన్న ఒకటి చూసినాక మనం. అట్లా చాలా దగ్గరలో రకరకాలుగా జరిగింది. తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో అయితే ఆగమాగం జగన్నాథం, ఇంకా మామూలుగా కాదు. ఇక ఇప్పటి వరకు వాళ్ళపైన అనర్హత వేటు ఉండదు. వాళ్ళు నిజంగా పార్టీ అనేది నిజంగా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ బీసీ రిజర్వేషన్ ఉంటే కొంతమంది సర్పంచ్లో గెలిచింది ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో, తర్వాత ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, తర్వాత ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో, మంచిర్యాలలో రకరకాలుగా ఉన్నాయి కదా. వాటికి సంబంధించి ఇంకా వీళ్ళు నిర్ణయం తీసుకోరు. వీళ్ళకేమో ఇంకా అసలు అది ఆలోచించాలి, దాని కోర్టు పరిధిలో ఉంటుంది, కోర్టుకు పోవాలి, ఇట్లా ఇవన్నీ కూడా చెప్తుంటారు అన్నమాట డైలాగులు. అంటే అసలు యాక్చువల్గా బీసీలకు సంబంధించి వచ్చినప్పుడేమో ఇట్లా పడుతుంటుంది, వేటు పడుతుంటుంది అన్నట్టు. అంటే మనం అర్థం చేసుకోవాలి, మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు మనం అర్థం చేసుకుంటే ఇది క్లారిటీ వచ్చేస్తుంది. చూసిరు గారు 8 మంది ఉంటే ఇగోడ కులహంకారానికి చిన్నారి బలి అని చెప్పేసి ఇన్ని రోజుల తర్వాత వచ్చింది వార్త. 18 తారీఖు నాడు ఘటన జరిగితే 24 తారీఖు నాడు వచ్చింది. ఇంకా సంతోషం ఇది అన్న. ఇక ఎన్ని పోరాటాలు, ఎన్ని కుల సంఘాలు, తర్వాత ఎన్ని పార్టీలు, తీన్మాన్ మల్లన్న మొత్తం కూడా నిర్ణయం తీసుకొని మొత్తం అక్కడికి వెళ్ళిపోయి అని చెప్పి మొత్తం కూడా అన్నిటినీ ఏకం చేసి అటు బీసీ సంఘాలన్నీ కూడా 100% మాకు అన్యాయం జరుగుతున్నామని వాళ్ళు కథం దొక్కినరు, ఇటు దళిత సంఘాలు కూడా కథం దొక్కినాయి. ఎందుకంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఆ పాప వాళ్ళ తల్లి దళిత మహిళ. ఆమె ఒక బీసీ పెళ్లి చేసుకున్నాడు, రజకుడు పెళ్లి చేసుకుంటే ఒక బీసీలకు తర్వాత దళితులకు జరుగుతున్నటువంటి న్యాయం ఇట్లుండదు మన రాష్ట్రంలో. 8 మంది ఉంటే 8 మందికి ఇప్పటి వరకు 3 పట్టుకున్నారట, ఇంకా 5 పరారు అంటే ఏం చేస్తున్నట్టు, మరి మీరు ఏం చేస్తున్నారు అన్నట్టు. ఇన్ని రోజులు ఏం చేస్తారు, వాళ్ళకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేదాకా కొంతమంది కాపాడుతుంటారు, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ అక్కడ ఉన్నోళ్ళు కానీ కాపాడుతారు అన్నమాట. అంటే వాళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళని వాళ్ళకు ఉంటుంది లెక్క, మనమేమో పార్టీలు బీటీలు అని చెప్పేసి యాంగిల్ చెప్పుకుంటాం. ఇటువంటిది జరుగుతుంటుంది అనమాట. వార్తల్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. రాష్ట్రంలో అకాల వర్షం, హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినాయి. ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇది ఎండాకాలం, ఇక ఫిబ్రవరి సగానికి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత నడుమ వానలు వస్తాయి అప్పుడప్పుడు. ఈ వానలు ఎట్లా ఏం వానలు అంటారంటే వీటిని చెడగొట్ల వానలు అంటారు ఊర్లల్లో. చెడగొట్ల వానలు అంటే ఏంటంటే పంటకు చేతికి వస్తుంటే లేకపోతే ఇంకేమైనా కొంచెం అటు ఇటు ఉంటే దాన్ని ఖతం చేసిపోయే కార్యక్రమం చేస్తుంటుంది అన్నట్టు వాన కూడా పేదవాళ్ళ పైన. ఈదురుగాలులకు నేలవాలిన పంటలు, విరిగిపడిన చెట్లు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 4.2 సెంటీమీటర్ల వాన పడ్డది. రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం. ఇవాళ కూడా 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కూడా వానలు ఉంటాయి కొన్ని జిల్లాలలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్తా ఉన్నారు. వాన అంటే నిజంగా అసలు యాక్చువల్గా నిన్న ఒక్కసారి దన్ వచ్చేసింది వాన వచ్చి. అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే ఇది కొంచెం ఎండాకాలం లెక్క ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒక్కసారి వచ్చేసరికి ఎటువే పైన ఒక్కసారిగా వాన వచ్చేసరికి మాగం అయిపోయింది కథ అంతా.
రాష్ట్రంలో దంచుకొట్టిన వానలని చెప్పేసి నిన్న బాగానే వచ్చినాయి. ఇది సంగారెడ్డిలో ఇది వడగండ్ల వాన పడ్డది. రాళ్ళు పడతాయి కదా, రాళ్ళు పడ్డాయి. ఎందుకంటే కొంచెం కాలంగాని కాలంలో కొడితే ఏది రాళ్ళు పడుతుంటాయి. హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. ఇది ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ మొత్తం అన్ని చోట్ల. ఇట్లా ఒక్కసారే వచ్చేసింది. ఉద్యోగులు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తారట. ఈ డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి మొత్తం కూడా చర్చ జరిగింది కదా. అంటే మాకు హెల్త్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పిండ్రు. అయితే ఇక్కడ ఉద్యోగుల జీతాల్లో బేసిక్ నుంచి 1.5%, ప్రభుత్వం కూడా 1.5% కలిపి మొత్తం కూడా మీకు ఒకటి బీమాను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఒక రకంగా మంచిదే. కాకపోతే ఏంటంటే మరి మా నుంచి తీసుకున్నటువంటి పైసలు మరి ఇస్తారా ఇయ్యరా అనేటువంటి డౌట్ కూడా కొంతమందికి ఉన్నది. అంటే ఉద్యోగులకు ఒక రకంగా భరోసా కల్పించేటువంటి ప్రయత్నమే. ఉద్యోగులకు భరోసా కల్పించాలి, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులకు ఇంకా అంతో ఎంతో జీతం ఉంటుంది. కాకపోతే కొంతమంది జీతం కూడా లేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చూసుకోవాలి. ఉద్యోగులు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులట. 17.07 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం ఉంటుందట. 7.5 లక్షల మంది ఉద్యోగులకు 1,25,00,000 రూపాయల ఉచిత బీమా, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా వైద్య విధాన పరిషత్ పేరు మార్చిందట. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు మంత్రి దామోదర ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ. మార్చి 31 కల్లా ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో తీసుకుంటారట. ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనానికి ఎల్ఐఎన్టీకి 15,000 కోట్లు ఇస్తున్నారు. 12,000 కోట్లు ఇస్తానే అప్పుడు చెప్పారు. మరి 15,000 కోట్లు అంటే మరి ఇదేందో మతలం. 21 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లకు భూములు. ఇటు మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు, 20న బడ్జెట్ పెడతారట. మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ అని చెప్పేసి ఒకసారి అడ్లూరు లక్ష్మణ్, ఒకసారి వాకిటి శ్రీహరిని కూర్చోబెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ వివరాలు వెల్లడించాడు. క్యాష్లెస్ హెల్త్ స్కీమ్కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1,056 కోట్ల రూపాయలతో ట్రస్ట్. ఉద్యోగుల వాటాకు సమానంగా సర్కార్ కంట్రిబ్యూషన్ ఉంటుందంట. దీనికి సంబంధించి ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ 1,056 కోట్ల రూపాయలతో క్యాష్లెస్ హెల్త్ స్కీమ్కు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% కంట్రిబ్యూషన్ కింద 528 కోట్ల రూపాయలు, సర్కారు వాటా కింద 528 కోట్ల రూపాయలు ఈ హెల్త్ స్కీమ్కు వెళ్తుంది, ఈ హెల్త్ ఫండ్కి వెళ్తుంది. ఇందుకోసం 17.07 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 7,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పైసా ప్రీమియర్ చెల్లించాల్సిన అవసరం లేకుండా 1,25,00,000 రూపాయల ఉచిత ప్రమాద బీమా పాలసీ కూడా వర్తింపజేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం సెక్రటరియట్లో దాదాపు 5 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 55 అంశాలపై సుదీర్ఘంగా చర్చించగా సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. వైద్య రంగంలో కీలకమైన మార్పులకు కేబినెట్ శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు అటానమస్గా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ను రద్దు చేసి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మార్చే బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం చెప్పిరట. ఇగో ఇట్లా ఈ నిర్ణయాలు తీసుకుందని చెప్తున్నారు. కానీ బీసీలకు సంబంధించిన నిర్ణయం మాత్రం ఇక్కడ ఎక్కడ కనిపిస్తలేదు. ఏమైంది మరి? బీసీలకు ఇచ్చినటువంటి ఏది సప్లాన్ ఏంది, లేకపోతే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఏది? ఇక్కడ విద్యా ఉద్యోగాల గురించి నిరుద్యోగులు మొత్తం కూడా ఆందోళన చేపడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందంటే అదేం లేదు. దీంతో నిరుద్యోగులు మొత్తం కూడా నిరాశగా ఉన్నారు, బాధతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే మేము హామీలు ఇచ్చుకుంటూ పోతాం కానీ మనం నెరవేర్చామంటే కరెక్ట్ కాదు కదా. ఈ నిరుద్యోగులు లేకపోతే,
ఈ నిరుద్యోగులని నిజంగా ఇక్కడ పుస్తకాలు వదిలిపెట్టి ఇక్కడ లైబ్రరీ నుంచి అక్కడ పక్కకు పెట్టేసి ఊర్లలోకి పోయి ఓట్లు అడగకపోతే, ఊర్లలోకి పోయి ప్రచారం చేయకపోతే, ఊర్లలోకి పోయి ప్రజలను చైతన్యం చేయకపోతే, ఊర్లలో పోయి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు నష్టం చేస్తూ ఉంది కాబట్టి మనం ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఈ నిరుద్యోగులు చెప్పకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదు. కానీ నిరుద్యోగులను నిండా ముంచాలనే ఉద్దేశంతో, మరి నిండా ముంచాలనుకున్నారా ఏమనుకున్నారో తెలియదు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఇస్తలే. ఆ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇంత కొట్లాడుతున్నా, ఇంత చర్చ జరుగుతున్నా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా నిరసనలు వ్యక్తమవుతున్నా ఈడబ్ల్యూఎస్ని సవరించాలంటే ప్రభుత్వం జంకుతా ఉంది. జంకడం కాదు, వాళ్ళకు ఇష్టం అయితలేదు. వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రభుత్వం తంటాలు పడతా ఉంది. ప్రభుత్వం మొత్తం కూడా ఏమైనా సరే అని చెప్పేసి ఇట్లా అంటా ఉంది. కాబట్టి నష్టం జరిగేది వరకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వల్ల, కోటా వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉండొద్దంట. వీళ్ళు ఎంత పేదోలైనా కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కిందికి రారంట. కాబట్టి వీళ్ళకు వర్తించదు. దీంతో మొత్తం కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి విద్యార్థి లోకమంతా కూడా కథం తొక్కుతూ ఉంది. అటు నిరుద్యోగులందరూ కూడా నిరసన బాట పట్టినరు, ఉద్యమ బాట పట్టినరు. మరొక తెలంగాణ ఉద్యమం లెక్క ఉద్యమం చేస్తాం, అసలు యాక్చువల్గా మీరు చెప్పింది ఏంది, చేసింది ఏంది అని చెప్పేసి నిరుద్యోగులు కన్నెర్ర చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకుంటలేదు? ప్రభుత్వం కనీసం దీనిపైన మాట్లాడాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం మరి నిజంగా ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కదా, మేనిఫెస్టోలో పెట్టినారు కదా. మరి పెట్టినటువంటి మేనిఫెస్టో ఏమైంది? మరి చేస్తున్నటువంటి పరిస్థితి ఏంది? ఇక్కడ నిరుద్యోగులను నిండా ముంచాలనుకుంటున్నారా? ఇంకా కూడా మీరు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మోసం చేసిందన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు మీరు కూడా సపడే కూకుంటా మాకు ఉద్యోగాలు వచ్చినాయి కదా, మేము మంచిగా పైన కూర్చున్నాం, సపడేక ఏసీలకు వండుకుంటామంటే కాదు లెక్క. బరాబర్ ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే ఉటిగానే అయిపోతుంది, ఇక ఏం కాదు, ఇది కాదు కదా. ఆ 10 సంవత్సరాలు గోసపడ్డరు కాబట్టి, ఆ 10 సంవత్సరాలు పూర్తిగా నష్టపోయినరు కాబట్టి ప్రభుత్వాన్ని మారిస్తే మా ఉద్యోగాలు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. కానీ నిరుద్యోగుల గురించి పట్టించుకుంటలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఈడబ్ల్యూఎస్ సవరించడానికి మీకు వచ్చినటువంటి కష్టమేంది? అక్కడ బీసీలకు ఇస్తున్నటువంటి విద్యా ఉద్యోగాల్లో ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్కి ఇస్తే మరి పోయేది ఏముంటుంది? దీని గురించి మాట్లాడతలేరు. ఎందుకనంటే వాళ్ళకి ఇష్టం అయితలేదు. ఈడబ్ల్యూఎస్ సవరిస్తే ఎంతమంది అయితే నిజంగా కూడా అగ్రవర్ణ పేదలు ఉంటారో వాళ్ళ మట్టుకు ఇయ్యొద్దని ఎవరు అంటలేరు. వాళ్ళ మట్టుకు ఇయ్యమంటున్నాం మనం. కానీ ఎవరైతే 50 ఎకరాలు 60 ఎకరాలు మొత్తం పెద్ద పెద్ద భూస్వాములుగా ఉంటారో, పెద్ద పెద్ద ధనవంతులుగా ఉంటారో వాళ్లకు ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని సవరించాలంటే అది సవరిస్తలేరు. 100% నోటిఫికేషన్ వేయాల్సిందే. తర్వాత ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలకు కల్పించాల్సిందే. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 100% సవరించాల్సిందే. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం అసలే అమలు అసలే పోరాబాయ్ అన్నది. తమిళనాడే కాదు చాలా రాష్ట్రాలు కూడా మేము ఈడబ్ల్యూఎస్ని అమలు చేయమని చెప్పేసినాయి. కానీ మన దగ్గర అప్ టు 10% అంటే 10% అని చెప్పేసి ఇప్పుడు 20 అందులో ఓపెన్లో 10% అంటే మొత్తం 100%లో 10% ఇచ్చేసి మొత్తం మోసం చేస్తూ ఉంది గతంలో ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కూడా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందో. మే 11 నుంచి రాష్ట్రంలో జనగణన ప్రక్రియ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన సెన్సెస్ 2027ను రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన అంటే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ రాష్ట్రంలో మే 11న ప్రారంభించి జూన్ 9 వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 34 ప్రశ్నల నమూనాను, మార్గదర్శకాలను ఉన్నతాధికారులు మంత్రివర్గానికి వివరించారు. జనగణన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేటర్లు, తర్వాత ఇక్కడ నోడల్ ఆఫీసర్లు కలుపుకొని మొత్తం 89,000 మంది ఉద్యోగులు పాలు పంచుకోనున్నారని వెల్లడించారు. మొదటి దశ పూర్తయిన తర్వాత జనాభా లెక్కలకు సంబంధించిన అసలైన రెండో దశ జనగణన ప్రక్రియను వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు చెప్పినట.
ఇటు 10 ఏళ్లకోసారి జరిగే జనగణన ఆధారంగానే భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నిధుల కేటాయింపులు ఆధారపడి ఉంటాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎలాంటి సాంకేతిక మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డేటా సేకరణ చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారట. ఇప్పుడు డేటా క్లియర్గా బయటపడుతుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే జనగణన ఉంటుందో కులగణన ఉంటుందో అందులో లెక్కలు క్లియర్గా బయటకు వస్తాయి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఎంత, అందులో ఉన్నటువంటి ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఇక్కడ ఓసీలు ఎంతమంది ఉన్నారు, క్లియర్గా లెక్క బయట పడుతుంది. కాబట్టి లెక్కకు రావాల్సిన అవసరం ఉన్నది. అవి ఇగో కులాహంకారానికి చిన్నారి బలి. ఎక్కడ మనం పోతాం కదా మనం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలు. మామూలుగా కాదు అసలు యాక్చువల్గా వాని అహంకారం వాళ్ళకి అహంకారం అది మామూలుగా కాదు. ఇంకా దొంగ కొడుకులు ఏం చేస్తున్నారు, ఇంకా కొంతమందిని తీసుకొచ్చి అట్లేం జరగలేదు అట్లా అని చెప్పేసి చెప్పిస్తున్నారు. అరే వెస్ట్ ఫెలోస్, అక్కడ విజువల్స్ కూడా ఉన్నాయి క్లియర్గా. ఆ బాధితునికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మేము ఏంటంటే చూపించలేకపోతున్నాము. మాకు ఏది ఈ కొట్టిన తర్వాత చంపిన తర్వాత రక్తం మార్కులు ఇటువంటి మాకు వేయొద్దు అనేటువంటి ఇక్కడ యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చూపించలేకపోతున్నాం. మా దగ్గర అన్ని విజువల్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు అందులో చూపించొద్దు అనేటువంటి నిబంధన ఉన్నది కాబట్టి చూపించలేకపోతున్నాం. అన్నీ ఉన్న తర్వాత మళ్ళీ ఏం జరగలేదని చెప్పేసి కొంతమందితోటి ఓ లంగాన్ని తీసుకొచ్చి 4 రూపాయలు పెట్టి మరి ఏం చేసిండ్రు చేసుకొచ్చి చెప్పిస్తున్నారు. చాలా మంచోళ్ళని లంగాన్ని పట్టుకొని 8 మంది ఉంటే 8 మందికి ఇప్పటి వరకు బాగా అరెస్ట్ చేసింది 3. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఏ దేశంలోనే ఆదేశాలు పాటించడమే ఉద్యోగ ధర్మం అన్నట్టు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే వింటున్నారు. సో ఓకే సార్, ఓకే మీరు ఎట్లా అంటే గట్లనే అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తాం, ఏం చేయమంటే అవి చేస్తాం. మరి పోలీసులకు చెడ్డ పెరుస్తారు రాంతి ఏం కాదు. ఇట్లున్నది కొంతమంది పోలీసుల పరిస్థితి. కొంతమంది నిజాయితీగా పనిచేస్తారు, కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఏమవుతుంది, నువ్వు చేస్తావా చేయవా, లేకపోతే మరి నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే ఇంకేమైనా చేస్తాం, ఇటువంటిది. దాంతో పట్టుకోకుండా మొత్తం వదిలేసి ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే దాకా సపడే కూకుంటారు. ఇక్కడ పసిపాప 2 నెలల పాపని తన్నితే అక్కడ పడితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చచ్చిపోయింది పాప. ఆ తల్లి ఎవరైతే ఉంటారో బాలింత, ఆ బాలింత బక్కపానం, మళ్ళీ ఆమె కూడా పెద్ద దొడ్డు కూడా బందోబస్తు కూడా లేదేం లేదు, పాపం సన్నగా ఉన్నది. వాడు పిల్లగాడు కూడా వాడు సన్నగానే ఉన్నాడు, వాడు రజకుడు పిల్లగాడు కూడా సన్నగా ఉన్నాడు. ఆ దళిత మహిళ బక్కపానం ఆమె పాపం, ఆ పిల్లగాడు వాళ్ళు, తర్వాత ఇంకొక ఆమె కూడా ఇంత సన్నగానే ఉండిపాడైంది. ఎందుకనంటే పాపం వాళ్ళకు అంటే సరి అయినటువంటి పోషకాహారాలు అందక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ కుటుంబాలు. చూస్తే ఇల్లు చూస్తే కూడా పాపం ఏది అవి అబ్రెక్ కాయిదాలు ఏమంటాం దాన్ని, ప్లాస్టిక్ కవర్లతోటి కప్పారు, కప్పుకొని పెట్టుకున్నారు అంతే. అసలు పెంకటిల్లు ఇల్లు కూడా కాదు, గోడలు కూడా లేవు పెద్ద ఇల్లు దానికి. అటువంటి వాళ్ళ పరిస్థితిని ఆసరాగా వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా పైసలు ఇస్తావా ఇయ్యవా. మల్లన్న టెంపుల్ అంటే ఎవరిది, యాదవులది కదా, యాదవులు లేకపోతే బీసీలది కదా ఇదే అంతా కూడా. మరి మల్లన్న టెంపుల్లో చైర్మన్ ఎవరు ఉంటారట, రెడ్డి గారు ఉంటారట, పలానా రెడ్డి గారు ఆ ఊర్లో. వాళ్ళ దౌర్జన్యం. అరే మేము ఇక్కడ ఈ సాకలలో మేము ఇక్కడ సున్నం వేస్తేందుకు మేము ఆ పనికి వస్తాం కానీ మేము గుళ్ళకు వస్తేందుకు పనికిరామా అని చెప్పేసి అడిగిందట. అడిగితే అట్టెట్లయితే అని చెప్పేసి, డప్పు కొడుతందుకు పనికి వస్తాం ఈ దళితులం కానీ గుళ్ళకు వస్తేందుకు పనికిరామా అని చెప్పేసి అడిగితే, మమ్మల్ని అడుగుతావా అట్లా వాట్సాప్లో పెడతావా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మొత్తం 2 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు కొట్టి, అయ్యా కొట్టకండి ప్రాణం పోతుందని చెప్పేసి ఆ పసిబిడ్డని తీసుకొచ్చి, పసిబిడ్డ చూసిన అంటే ఆగండి అని చెప్పేసి అంటే తన్నితే పాపం పసిబిడ్డ అక్కడ పడితే క్యార్మని ఏడిస్తే ఆసుపత్రికి తీసుకుపోతే అక్కడ 2 రోజుల తర్వాత చచ్చిపోయింది. అంటే ఇంత హృదయ విదారకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. ఇటువంటి లంగలు, ఇటువంటి దురహంకారులు ఎవరైతే ఉన్నారో మనం అందరిని అంటలేం. మరి విషయం కూడా గుర్తుపెట్టుకోండి, అందరిని అంటలేం మనం. ఎవడైతే దురహంకారులు అన్నట్టు 100% పండబెట్టి కసరు దొక్కాల్సిందే. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా అన్నాడు, మరి ఎవరు జనార్దన్ రెడ్డి, అంటే కొందరి వల్ల మొత్తం కూడా ఈ ఊరికి మొత్తం కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది లంగా కొడుకులు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడండి పాపం. అంటే ఏమవుతుంది ఇక్కడ, కొంతమంది దురహంకారం వల్ల మొత్తం కూడా అందరు కూడా చెడ్డోళ్ళే అయిపోతారు ఇక్కడ.
అంటే ఓటర్ని వేస్తుంటే వాడిని నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇగో ఇట్లా ఇప్పుడు ఎంత మేనేజ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీకి బామర్ది అవుతారట. ఇక్కడ ఉన్నాడు సర్పంచ్, ఆ సర్పంచ్ కూడా లంగనే ఇందులో ఉన్నాడు అందులో కేసులో. తర్వాత ఆ ఎమ్మెల్యేకు అవుతాడు, మేనమామనో ఏదో అవుతారట. దీంతో కాపాడుకుంటూ వస్తారు వాళ్ళని కాపాడుకుంటూ వస్తే మీ పీఠాలు కదులుతాయి అనవసరంగా. చూసుకోరు మీరు ఎట్లుంటుందో. మీకోసం ప్రచారం చేసినాం కదా, ఇప్పుడు మీ పీఠాలు కదులుతాయి బరాబర్. ఎవరినో కాపాడతాం, లంగతనం చేసిన కాపాడితే ఏమవుతుంది, మీకే దెబ్బ పడుతుంది పడేది. ఇంకా మరి ఇందుకేనా మిమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేసింది, అట్లా ఎమ్మెల్సీలు చేసింది. కులాహంకారానికి చిన్నారి బలి. నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నారి మృతి వెనుక కుల వివక్ష. అగ్ర కులస్తుల దాడిలో మృతి చెందిన 2 నెలల పసికందు పాపను వెంట తీసుకొని దైవ దర్శనానికి వెళ్లిన భార్యాభర్తలు. ఆలయంలో అక్రమ వసూళ్లను ప్రశ్నించిన గణేష్ ఆ రజకుడు గదిలోకి తీసుకెళ్లి కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన రెడ్డి కులస్తులు. భర్తను కొట్టొద్దని అడ్డం వెళ్లిన అతని భార్య మౌనికను తోసేసిన నిందితులు. 2 నెలల చిన్నారి కింద పడి తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర చికిత్స పొందుతూ చచ్చిపోయింది. ఇట్లా బట్టి తన్నుతే పాడబడ్డదంట పిల్ల. వాళ్ళ తల్లి చెప్తుంది. బాధితులపైనే పోలీసులు కేసు పెట్టారు. చూసుకో ఎక్కడ న్యాయం ఎక్కడున్నదిరా నాయనిగా. ఈ బక్కపానాలు వీళ్ళపైన కేసులు పెట్టేసి అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేసేసారు. మునగాళ్ళం మేము అన్నట్టుగా. ఏమైనా ఉండాలి, సిగ్గుండాలి కదా ఇటువంటి చేసేటప్పుడు. అంటే ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు పోతే అన్యాయం జరిగిన వాళ్ళ మీదనే బాధితుల మీద కేసు పెట్టేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడతానికి ఇప్పుడు పాప చనిపోయింది, తర్వాత దానికి సంబంధించినటువంటి నిందితుడు ఎవడైతే ఉంటాడో వాని మీద కేసు పెడతానికి మేము ఎవరికి కోర్టుకు రాస్తున్నాం. మేము కోర్టు అనుమతి వస్తే పెడతాం, లేకపోతే పెట్టామని చెప్పేసి ఇటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలంట, అప్పుడు పెడతాం కేసు అండి. అందుకే తీర్మానం వాళ్ళని అడిగాడు, మరి నిన్ను కూడా తంతే ఒకవేళ పుసుకుని చచ్చిపోయినావు అనుకో, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాకనే కేసు పెడతావా అని పోలీసులను అడుగుతాం. అంటే ఏంది అసలు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం మనం, ఇక్కడ ఎవరికి న్యాయం చేస్తున్నాం? ఆ స్థానంలో ఉన్నది న్యాయం చేయడానికి కదా, మంచి జరగడానికి కదా. అంతా పక్కకు పెట్టేసి వాళ్ళు లేదంటే జీ హుజూర్ అది చేస్తే 100% చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు చేసినటువంటి కథకు మొత్తం డిపార్ట్మెంట్కే వస్తుంది చెడ్డ పేరు. ఒకవేళ ఇట్లానే కొనసాగితే మాత్రం డెఫినెట్గా ఇంకా అది ఉండదు లెక్క. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ తీసిండ్రు, కొవ్వొత్తులు ర్యాలీ తీసిండ్రు. నా మిత్రుడు వాసం నవీన్ పుస్తకం రాసిండు, ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం. నాకు ఒక బుక్. ఓకేనా? ఆవిష్కరిస్తా ఉంటుంది. చలో ఒక్కసారి ఏ బుక్ ఇది? మిత్రుడు ఇంటర్నేషనల్ ఖోఖో ప్లేయర్ అండ్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిండు. నాతో పాటు బీపీడీ చేసిండు నవీన్, కోరుట్ల నియోజకవర్గం ఫిజికల్ డైరెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. కోచ్ లైక్ ఏ లీడర్, ఇన్స్పైర్ టీమ్స్, క్రియేట్ ఇంపాక్ట్, డెలివర్ విన్స్ అని చెప్పి ఒక తన పిహెచ్డి థీసిస్ అనుకుంటా. అది కాదన్నా, ఇంకా వేరే అందులో నుంచి వేరే స్టేట్లోకి వెళ్ళి కొన్ని ఓకే థీమ్ తీసుకొని, అంటే దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని అన్నీ తానే చేస్తాడు కోచ్ అంటే. చేసి విద్యార్థుల్ని కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి ఒక లీడర్ లాగా అన్ని గైడెన్స్ ఇచ్చేసి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. అయితే అంటే నేను ఇది తీసుకోవడం కాన్సెప్ట్ ఏంటంటే, మా దగ్గర నేను అంటే అపాయింట్మెంట్ అయిన కొత్తలో
మా గ్రౌండ్లో నేను అంటే డైలీ మార్నింగ్ 6కి వెళ్తాను. ఓకే. ఆ ఏరియాలో ఏంటంటే అక్కడ ఉన్న ఇండోర్ స్టేడియం పక్కకి పిల్లలంతా కూర్చొని పబ్జీ ఆడుతున్నారు, దాదాపు ఒక 10 మంది. మనం చూసినా కొందరు తెలిసిన వాళ్ళు ఉంటే పిలుచుకొని మాట్లాడి ఒక 2 రోజులు. పబ్జీ అంటే అడ్డమైన గేమ్ అది. ఆ ఫోన్లలో చూస్తారు, పోరలు చూస్తారు, పిల్లలు చూస్తే ఇక ఆగమే కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ కూడా మన దగ్గర ఉండదు. ఇక వాడు ఆడుతూ ఉంటాడు, ఏ కుట్ర అట్లా అంటారు, సంప అంటాడు వాడు. అయితే ఆడుతూ ఉంటే వాళ్ళని కొద్దిగా బెదిరించి మోటివేషన్ చేస్తే మోటివేట్ అయ్యారన్న. అందులో నుంచి ఇప్పుడు రీసెంట్లీ మొన్న లాస్ట్ మంత్ ఇండియన్ నేవీలో ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యిండు. బాడీ బిల్డింగ్ ఒక అతను చేస్తున్నాడు. ఈ టీం అంతా దాదాపు అంతా ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగాల పరంగా అందరు కావడం. ఇలాగే అంటే వేరే వాళ్ళు కూడా, అంటే నేను వేరే బీహార్ నుంచి కానీ ఇంకా కొన్ని వేరే స్టేట్లకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇందులో రాయడం జరిగింది. ఓకే. నాకు ఈ అవకాశం ఇచ్చిన. ఇంగ్లీష్లో వచ్చిందా, తెలుగులో కూడా వస్తుందా? మరి తెలుగులో ఇంకా చేయలేదన్న. యాక్చువల్లీ ఏంటంటే మనకు ISBN నెంబరు అంత ప్రాసెస్ అయిపోయింది. దీని తర్వాత ప్రామాణికంగా అయిపోయింది. దీన్ని తెలుగులో కూడా తర్వాత కన్వర్ట్ చేస్తాను. ISBN నెంబర్ కూడా వచ్చింది కదా. ఓకే. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన నవీన్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈ బుక్ తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం ఏంది? మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో, అంటే ప్రస్తుతం మన తెలంగాణలో ఏంటంటే గంజాయి అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇటువంటి కార్యక్రమాలు యూత్లోని నిర్మూలించి వాళ్ళని క్రీడల వైపు గిట్ట మళ్లించినట్టయితే భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, సమాజానికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందనే కాన్సెప్ట్లో దీన్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందన్న. ఓకే. బాగుంది. థ్యాంక్ యూ. పుస్తకం రాసిండు కోచ్ లైక్ ఏ లీడర్ అని చెప్పేసి మంచి పుస్తకం రాసిండు వాసం నవీన్ కుమార్. డాక్టర్, అలాంటి PhD కంప్లీట్ చేసిండు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో, తర్వాత ఇక్కడ బీసీ సంఘాల ఆధ్వర్యంలో, అటు దళిత సంఘాల ఆధ్వర్యంలో, అన్ని చాలా పార్టీల ఆధ్వర్యంలో మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు, తర్వాత క్యాండిల్ ర్యాలీలు ఇవన్నీ కూడా నడిచినాయి రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించి మనం చూడవచ్చు. అంటే ఇంత దారుణం అంటే అసలు యాక్చువల్గా ఇవి కొట్టే విజువల్స్ మాకు చూపించొద్దనే గైడ్ లైన్స్ ఉన్నాయి. అదో దాంతో మేము చూపించలేకపోతున్నాం. అది ప్రాబ్లం అవుతుంది మాకు. ఏమై బాగా లేట్ అవుతున్నట్టుంది. ఆ గైడ్లైన్స్ తోటి మేము చూపించలేకపోతున్నాం. ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి. మామూలు కొట్టుడు కాదు అసలు. వాళ్ళ బలుపంతా చూపించిండ్రు కొడుకులు. 10-12 మంది కలిసి 8 మంది పేరు ప్రధానంగా వాళ్ళు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవి క్యాండిల్ ర్యాలీలు, తర్వాత ఇవన్నీ కూడా నడిచినాయి. ఇది పొగరెక్కిన రెడ్ల క్రూరత్వంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో దేవుని గుడిలోకి వెళ్లిన బీసీ రజక సోదరులపై తీవ్రంగా కొట్టడం, 2 నెలల చిన్నారి పసికందును 8 మంది రెడ్ల కాళ్లతో తన్నడంతో మరణించారు. ఈ లోకం చూడని అభంశుభం ఎరగని విషాదకరం, ఇటు మనస్సును కలిచివేసే దుర్మార్గపు సంఘటన. నేరస్తులైన దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశం మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చిన్నారి పసికందు ఆత్మశాంతికి కలగాలని చెప్పేసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా. పాపం చిన్నారికి సంబంధించి అది జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, తర్వాత ఇవన్నీ నిరసన కార్యక్రమాలు అవన్నీ కూడా చేసిండ్రు. లేట్ అయిపోతున్నాయి వీడియోలు. ఇట్లున్నది పరిస్థితి. ఇగో ర్యాపిడో బైక్ను ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్ రైడర్ వెనుక కూర్చున్న యువతి చనిపోయిందంట పాపం. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఘటన. ఇక్కడ ఈ ర్యాపిడో బండి నడిపే అతను ఎవరైతే ఉన్నారో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. హోంగార్డుగా పనిచేస్తే జీతం సరిపోదని చెప్పేసి పార్ట్ టైం ఏమైనా టైం దొరికినప్పుడు ఈ ర్యాపిడోకి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే వెనుక నుంచి వచ్చేసి ఆ వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. పాపం ఈ అమ్మాయేమో
వేరే దేశాలకు వెళ్ళడానికి, ఇతర దేశాలకు వెళ్ళడానికి పాపము ఏదో సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చిందంట. ఏపీ నుంచి హైదరాబాద్కి వచ్చేసి ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వెనుక కూర్చున్నది పాపం. ఆ బైక్ను గుద్దేస్తే ఇక్కడ ర్యాపిడో నడిపిస్తున్న అతను తర్వాత ఈమె ఇద్దరు కూడా చనిపోయారు పాపం. అంటే మనం చేసేటువంటి నిర్లక్ష్యం, వాళ్ళు తీసుకునేటువంటి ఒక్క క్షణం తీసుకునేటువంటి ఆలోచనలు మొత్తం కూడా జీవితం అంతా స్టడీ అని, దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి పాపం. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి పార్ట్ టైం ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డ్తో పాటు వెనుక కూర్చున్న యువతి మృతి చెందింది. ఏపీలోని విజయనగరానికి చెందిన అక్షిత 20 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ చెఫ్గా విదేశాల్లో ఉద్యోగ అవకాశం రావడంతో అవసరమైన మెడికల్ సర్టిఫికేట్ల కోసం హైదరాబాద్కు వచ్చిందట. రక్తం వచ్చిన ఆసుపత్రికి వెళ్ళి తిరిగి బాలానగర్కు వెళ్లేందుకు ర్యాపిడో యాప్ ద్వారా బైక్ను బుక్ చేసుకుందట. ఆ బైక్ వెనుక కూర్చుంటే పాపం ఇద్దరు చచ్చిపోయారు పాపం. ఇంకో ఇట్లా ఇగో దోస్తులు తగ్గుతున్నారు అని చెప్పేసి ఒక వార్త వేసింది. ఏది వెలుగు దినపత్రిక. దోస్తులు తగ్గుతున్నారు. ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు గతంలో ఎవరైనా కూర్చుంటే 2-3 కూర్చుంటే మొత్తం కూడా చర్చ జరిగేది. అందులో ప్రపంచం విషయాలు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల విషయాలు, భారతదేశం విషయాలు, రాష్ట్రం విషయాలు రకరకాలుగా చర్చ జరుగుతుండే. అన్నీ ఆ చర్చ జరుగుతుండే, మంచి చెడు తర్వాత ఇవన్నీ మాట్లాడుకుంటుండే. ఇప్పుడు ఎవరు కూడా 10 మంది కూర్చున్న దగ్గర మీరు ఎప్పుడైనా చూడండి, అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. అబ్జర్వ్ చేస్తే 10 మంది కూర్చున్న దగ్గర ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు ఏం చెప్పుకోరు. ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని చూస్తుంటారు, ఎవరి ఫోన్ వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరి ఫోన్ ఇట్లా అంటుంటారు అంతే. పిల్లలైనా అట్లే ఉన్నారు, ఇప్పుడు పెద్దోళ్ళైనా అట్లే ఉన్నారు. ఇట్లా దాంతో మొత్తం కూడా స్నేహితులు ఏమనంటే, స్నేహితులు అంటే నీకు ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారు, నీకు వాట్సాప్లో ఎంతమంది ఉన్నారు, లైక్లు ఎంతమంది కొట్టిండ్రు, ఇవన్నీ. ఈ లైకులు కొట్టిన ఫ్రెండు తర్వాత ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండు వచ్చి నీకేమైనా కష్టం ఉంటే, నీకేమైనా బాధ ఉండు, తర్వాత ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండు వచ్చి నీకేమైనా కష్టం ఉంటే, నీకేమైనా బాధ ఉంటే వచ్చి ఆదుకునే ప్రయత్నం కూడా చేయరు. వాళ్ళు ఏంటంటే ఇట్లా కొడతారు, ఇట్లా అంటారు, లేకపోతే ఇట్లా అంటారు, కండలు చూపిస్తారు అంటనే ఆ వాట్సాప్లో లేకపోతే దాంట్లోనే ఎమోజీలు వేస్తారు అంతే తప్ప అట్లా ఏమి ఉండదు లెక్క. కాబట్టి స్నేహితులు అంటే మన మనసులోని భావాల్ని ఎవరికీ చెప్పలేనటువంటివి, తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఇంకెవరికి చెప్పలేనటువంటి విషయాలని స్నేహితులతో పంచుకుంటారు. ఎందుకంటే ఆ పంచుకుంటే ఒకవేళ బాధ ఉంటే ఆ బాధ తీరిపోతుంది, కొంతవరకు తగ్గుతుంది. ఒకవేళ సంతోషం వస్తే ఆ సంతోషాన్ని షేర్ చేసుకుంటే ఇంకా ఆనందం పెరుగుతుంది. కాబట్టి ఆ స్నేహితులు ఉంటే ఆ స్నేహితులతో పంచుకుంటారు. కానీ ఇప్పుడు స్నేహితులే లేకుండా అయిపోయారు. ఏమున్నా కానీ దీంట్లో మొత్తం ఫోన్లలో చూసుడు, దీనిలో చూసుడు తప్ప ఇంకేం లేకుండా అయిపోయింది పరిస్థితి. అప్పుడేమో టైంపాస్ అవుతలేదు, మనం ఏమైనా ఆటాడదామారా, టైంపాస్ అవుతలేదు, ఇట్లా కూర్చుందామారా, మాట్లాడుకుందామారా అంటుండే. ఇప్పుడు టైంపాస్ అవుతలే అనే మాటనే లేదు. మీరు చూడరు ఎక్కడన్నా టైంపాస్ అవుతుందనే మాటనే వినిపిస్తలేదు. ఎందుకంటే మొత్తం బిజీ అంటే ఏమైనా వేసేది ఉందంటే అట్లా కూడా కాదు. ఇప్పుడు పనికి మాలినవి కూడా చూసుకుంటా, పనికి మాలినవి అవన్నీ కూడా చేసుకుంటా టైం అంతా గడిచిపోతూ ఉంది. 1960లో ఒక్కొక్కరికి 100 మంది ఫ్రెండ్స్ ఉంటుండేనట. 1960లో ఒక్కొక్కరికి 100 మంది ఫ్రెండ్స్ ఉంటుండేనట. 1990లో 5గురే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కరు ఉండడం కూడా కష్టమే ఉందట, గగనమే. మన దేశంలో 12-15% మందికి ఫ్రెండ్సే లేరట. అర్బన్లో అంటే పట్టణ ప్రాంతాల్లో 43% మందికి ఒంటరితనమే ఇష్టమట. ఇది ఫ్రెండ్షిప్ రిసెషన్ అంటున్నారు సర్వేలు. అయితే ఐసోలేషన్కు అలవాటు పడుతున్న జెన్జీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దోస్తులు తగ్గుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల కొరత ఏర్పడుతుందట. స్నేహ సంబంధాలు తగ్గిపోతున్నాయి. నగరాల్లో బిజీ లైఫ్ స్టైల్, స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో ఫ్రెండ్స్తో గడిపేందుకు, మనసు విప్పి మాట్లాడేందుకు సమయమే దొరకడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల కొరత ఏర్పడుతున్నది. ఇది కాస్త ఫ్రెండ్షిప్ రెసెషన్ అంటే స్నేహ మాంద్యంకు దారితీస్తుంది. ఆర్థిక మాంద్యం అంటంగా ఇప్పుడు స్నేహ మాంద్యం, స్నేహితులు లేకపోతే. ఒకప్పుడు ఫ్రెండ్స్తో బాధలు చెప్పుకున్నోళ్ళు, మంచి చెడ్డలు పంచుకున్నోళ్ళు కాస్త ఐసోలేషన్కు అలవాటు పడిపోతున్నారు. అంటే ఒంటరిగా జీవిస్తున్నారట మొత్తం అంతా. వీరు డిప్రెషన్ లాంటి మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు అని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే ఎవరికి చెప్పుకునేటువంటి అవకాశం లేకపోతే లోపల కుమిలిపోతారు. ఈ కుమిలిపోవడం ద్వారా మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. కాబట్టి చెప్పుకుంటే బాధ తగ్గుతుంది కొంతవరకు. ఒకప్పుడు ఎవరైనా ఇంటి నుంచి బయటకు వస్తే ఫ్రెండ్స్తోనే ఎక్కువగా గడిపేవారు. సెలవు రోజైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజకీయాలు, సినిమాలు, ఊరు, కాలేజీ ముచ్చట్లతో
అప్పుడే రోజు ఎలా గడిచిపోయిందా అని అనిపించేది. అప్పట్లో స్నేహితుల సంఖ్యతో పాటు వారితో గడిపే సమయం కూడా ఎక్కువగానే ఉంటుండే. అయితే కానీ ఇప్పుడు మనిషి దానికి దూరం అయిపోతున్నాడు. సెలవు దొరికితే రెస్ట్ తీసుకోవడానికో లేక ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడానికో వాడుకుంటున్నట్ట కానీ ఫ్రెండ్స్ తోటి తిరగడానికి, ఫ్రెండ్స్ తోటి ఉండడానికి మరి టైం దొరుకుతలేదని చెప్పేసి అంటున్నారు. 12 నుంచి 15% మందికి అసలు ఫ్రెండ్సే లేరట. 43% మందికి అసలు ఇవన్నీ కూడా ఏం వద్దని చెప్పేసి అనుకుంటున్నారట పబ్లిక్. అట్లా తయారైపోయినరు, మొత్తం కూడా దోస్తులు తగ్గుతున్నారని ప్రత్యేక కథనం వేసింది వెలుగు దినపత్రిక. నిజంగా కూడా ఫ్రెండ్స్ ఉండాలి, బాధలు చెప్పుకోవడానికి, లేకపోతే మంచి సంతోషాన్ని పంచుకోవడానికి కూడా అన్నిట్లో ఉండాలి. ఇగో మెక్సికోలో ఒక చూడు ఎంత దారుణం అంటే, వీడు డ్రగ్స్ని సరఫరా చేసేటువంటి ఒక దుర్మార్గుడు, డ్రగ్స్ని సరఫరా చేసేటువంటి డ్రగ్స్ డాన్ అంట వాడు, వాడిని కాల్చిపడేసి దేశవ్యాప్తంగా పెద్ద లొల్లే చేస్తున్నారు ఇక లంగలు. అంత దారుణంగా తయారైపోయింది. మన దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి వస్తామని భయం వేస్తుంది ఒక్కోసారి. దీన్ని కట్టడియాల్సిన అవసరం ప్రభుత్వం పైన బాధ్యత, ఇటు సమాజం పైన ఉంటుంది, ఇటు తల్లిదండ్రుల పైన ఉంటుంది, అందరిపైన ఉంటుంది. ఇది అందరి బాధ్యత. ఇది ఏ ఒక్కరిదో పోలీసులు చూసుకుంటారులే, ప్రభుత్వం చూసుకుంటారులే, ఇట్లా కాదు లెక్క. అందరి బాధ్యత ఇది, తల్లిదండ్రుల బాధ్యత కూడా. మెక్సికోలో డ్రగ్స్ డాన్ కాల్చివేత, ఎల్మెంచో మృతితో అనుచరులు విధ్వంసం సృష్టించినట. దేశవ్యాప్తంగా అట్టుడుకుతున్న నగరాలు, రోడ్లపై వాహనాలకు నిప్పు పెడుతున్నారు, షాపులు ధ్వంసం చేసిండ్రు, ఎక్కడికక్కడ మూతపడ్డ దుకాణాలు. ఇండియన్లకు అక్కడి ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఎల్మెంచో తలపై 125 కోట్ల రూపాయల రివార్డు ఉండనట. కొడుకుని చంపేసారు, ఖతం చేసి పడేసారు. వీడిని చంపితే కూడా పాపం లేదు, ముక్కలు నరికినా పాపం లేదు ఇటువంటి వాళ్ళని. వాని మీద ఉద్యమాలు మళ్ళా. ఇక జార్ఖండ్లో కూలిన ఎయిర్ అంబులెన్స్, 7 మృతి. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ప్రమాదం జరిగిందంట. పాపం రోగిని తరలించే క్రమంలో కూలిపోయిందంట విమానం. ఇక రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి అటెండ్ కానున్న 9.97 లక్షల మంది స్టూడెంట్లు. ఇక్కడ ఇంటర్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఏం టెన్షన్ పడకూర్రి. ఇక రాలేదు పోలేదు అని చెప్పేసి ఇంకా మానసికంగా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చింది రాయిరి, రాకపోతే ఇంకోసారి మళ్ళీ సప్లిమెంటరీగా ఉంటుంది. ఉన్నప్పుడు అప్లోడ్ రాసుకొని ఏదో సెట్ చేసుకోండి. ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇది లేకపోతే జీవితమే లేదు, ఇవన్నీ బంద్ చేయండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు ఒకసారి చెప్పుకోండి. ఏమనంటే, ఏం కాదురా నాయన, ఇది లైఫ్లో పరీక్షలు అనేటువంటి చాలా వస్తుంటాయి, ఆ పరీక్షలలో ఇది కూడా ఒక భాగం మాత్రమే అని చెప్పండి. పిల్లలు ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 1495 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. నిర్ణీత టైం కంటే 5 నిమిషాలు లేట్ అయినా ఇస్తారట అనుమతి. ఓకే. ఫీజుల పేరుతో వేధిస్తే కాలేజీలపై చర్యలని చెప్పేసి ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య అంటున్నాడు. ఫీజుల పేరుతో నిజంగా వేధిస్తే ఇప్పుడు హాల్ టికెట్లు ఇయ్యారు. ఇప్పుడు ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉంటాయి కదా, ఇగో ఈ టైంలో పట్టుకుంటారు. ఇక పట్టుకొని ఫీజు మొత్తం కట్టవా లేకపోతే నీ హాల్ టికెట్ అని చెప్పేసి జారీ చేస్తే చాలామంది పిల్లలు మానసికంగా కుంగిపోతారు. తల్లిదండ్రులు ఇక అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు. ఓడన హాల్ టికెట్ ఇవ్వకపోతే కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేస్తే ఆయన చర్య తీసుకోకపోతే చూద్దాం వాళ్ళ సంగతి ఏందో. ఎందుకంటే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పెడతా ఉంటారు, అందరి ముందర అవమానిస్తుంటారు ఫీజు కట్టలేదని చెప్పేసి రకరకాలుగా. ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఇదంతా కూడా ఎక్కువ జరుగుతుంటుంది. లంగా కొడుకులు హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకున్నా కానీ అనుమతిస్తారా? సిగ్నేచర్ పెట్టాలి, లేకపోతే సిగ్నేచర్ పెట్టాడు పైసలు ఇస్తేనే పెడతారంట. ఇట్లన్నీ బంద్ చేయ, అట్లేం టెన్షన్ పడకూరి. ఇక అంగన్వాడీ టీచర్లకు స్పెషల్ క్లాసులట. టీచర్లకు స్పెషల్ క్లాసులు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కూడా అవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది కదా, దాని గురించి అంట. అంగన్వాడీ కేంద్రాలు కార్పొరేట్ ప్లే స్కూళ్లకు ధీటుగా మారబోతున్నాయి. చిన్నపిల్లలకు ఆటల పాటలతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రేంజ్లో చదువు చెప్పించేందుకు అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిరట. అందుకని టీచర్లకు శిక్షణ ఇస్తారట. టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్కు గడువు పెంపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గడువు అనేటువంటిది ఇవాళ లాస్ట్ డేట్ ఉండే. ఇవాళ లాస్ట్ డేట్ ఉండే. ఏం లాస్ట్ డేట్ పెట్టిర్రు? ఓటీఆర్ అట. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అంటే ఒక్కసారి నమోదు చేసుకోవాలి అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ పెట్టారు కదా, ఆ వన్ టైం రిజిస్ట్రేషన్కి ఇవాళ గడువు అయిపోతుండే. ఈ గడువు అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అంటే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఎందుకంటే ఇది కొత్త పెట్టింది. ఇది
అప్డేట్ చేసుకోవాలి, తర్వాత ఇప్పుడు క్రిమినల్ సర్టిఫికేట్ లేకపోతే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఇంకేదో ఉంటే అవన్నీ కూడా చేయాలని చెప్పి చెప్తున్నారు. అంటే ఒకవేళ పాత వాళ్ళు ఇదివరకు వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వేసుకోవాలంటే ఇప్పుడు అదొకటి కథ పెట్టిండ్రు. దాంతో చాలామంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉంటే అయితే ఇక్కడ మనం నిన్న కొత్త నిర్ణయం తీసుకున్నట ఏమనంటే వచ్చే నెల 25వ తారీఖు దాకా టైం ఇచ్చిండ్రు. అప్పటి వరకు ఏమైనా అప్లోడ్ ఉంటే చేసుకోవాలి, తర్వాత ఏది వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఇస్తున్నట్టుగా చెప్పింది టీజీపీఎస్సీ. అంటే తేలిపోతుంది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఏం కథ అనేది తేలిపోతుంది. వచ్చిన 25వ తారీఖు వరకు మొత్తం ఎంతమంది వచ్చింది అనేది చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఇంకో ఎంత ఇవ్వాలంటే 24 అంటే ఇంకో నెల రోజులు టైం ఇచ్చిండ్రు. ఆ నెల రోజుల టైంలో మొత్తం కూడా కంప్లీట్ చేసుకోండి. అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ అప్డేట్ చేసుకునేందుకు టీజీపీఎస్సీ మరోసారి గడువును పొడిగించింది. వచ్చే నెల అంటే ఇప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ లేకపోతే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, పోటీ పరీక్షల కోసం పోటీ పడేటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో విద్యార్థులు ఉంటారో వాళ్లకు గ్యారంటీగా చేసుకోవాలంట. చేసుకోకపోతే మళ్ళీ అవకాశం ఇవ్వని చెప్తున్నారు. మరి అదేం కథ ఏందో. టీజీపీఎస్సీ మరోసారి గడువు పొడిగించింది. వచ్చే నెల 25 వరకు తమ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఇదే చివరి అవకాశం అని తేల్చి చెప్పిందట. ఇక గ్రేటర్ ఆర్టీసీకి 1085 ఎలక్ట్రిక్ బస్సులు. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ 100% ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో భాగంగా తాజాగా ఆర్టీసీ 1085 బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఈవీ బస్సుల సరఫరా సంస్థ ఒలెక్ట్రాకు ఇటు సోమవారం లెటర్ ఆఫ్ ఇండెంట్ అంట ఎల్ఓఐ జారీ చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎలక్ట్రిక్ బస్సులే తీసుకొస్తారట ఎక్కువ, ఎందుకంటే కాలుష్యం ఉంటుందని నివారించడానికి. ఇక ట్రంప్ టారిఫ్లు ఇవాటి నుంచి బంద్ అవుతాయంట. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ కాపీ అందిందంటే మొత్తం కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ నుంచి. ఇష్టం వచ్చినట్టుగా 500%, 1000%, 50%, 100%, 20 ఇష్టం వచ్చిన రేటు చెప్పిండు మనోడు టారిఫ్లు. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారిక ప్రకటన అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ల రీఫండ్పై క్లారిటీ ఇవని సిబిసి. అంటే ఒకవేళ కట్టినవి మరి మళ్ళీ ఇస్తారా అంటే అట్లా దాని మీద క్లారిటీ లేదంట. కొత్త టారిఫ్ల పైన సందిగ్ధత ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏదిట్లుంటే ఇక్కడ తీన్మార్లేం రాసి చూద్దాం. హాస్టల్ క్యాంటీన్ అట. హాస్టల్లో చికెన్ కోసం తలలు పగలగొట్టుకున్న విద్యార్థులు. ఓయ్ ఆగమాగం ఉన్నట్టు పడేది ఇది ఈడ జరిగింది. ఏది మన కాకతీయ యూనివర్సిటీలో ఇది ఎన్నో చికెన్ కోసం లొల్లి అయిందట. మరి ఇది ఒక నిమిషం ఆగు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. చికెన్ పంపకాల్లో తలెత్తితో లొల్లి పెట్టుకున్నట్టు. ఇదేందో నా హాస్టల్లో నిన్న లంచ్ తర్వాత మిగిలిన చికెన్ పంచుకోవడానికి లొల్లి అయిందట. ఈ చికెన్ కాడ లొల్లేదురా నాయనకి. ఈ చికెన్ గురించి లొల్లి పెట్టుకోవడం కాదు. కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు అంటే ఉద్యమాలకు మరో పేరుగా ఉంటాయి. వీటికాడ కాదు మనకు చూపించాల్సింది. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, మనకు జరుగుతున్నటువంటి వివక్ష పైన, ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ల పైన, తర్వాత ఉన్నటువంటి సమస్యలపైన, తర్వాత ఎట్లా ఎదగాలనే దానిపైన, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సరిగా లేవనే దానిపైన కొట్లాడాలి. అప్పుడైతే మనకు మంచిగా ఉంటుంది. జరిగిందట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇక కుమ్మెరలో కులోన్మాదం కాటు భగ్గుమన్న బహుజనులు అని చెప్పేసి ప్రధాన కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. ఎందుకంటే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటనకు సంబంధించి మొత్తం కూడా అన్ని కుల సంఘాలు తర్వాత రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమైనాయి, రోడ్లపైకి వచ్చినాయి, నిరసనలు చెప్పినాయి. ఒక న్యాయం జరగడానికి ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక పసిపాప 2 నెలల పసిపాప చచ్చిపోతే చంపేస్తే దురహంకారులు కాలుతో తన్ని అక్కడ పడిపోయి ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొంది చచ్చిపోతే ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది. వాళ్ళకి శిక్ష వేయమని చెప్పడానికి అంటే ఎట్లుంటుందంటే న్యాయం అందరికీ సమానమే, కొంతమందికి ఎక్కువ సమానమని ఉంటుంది అట్ల లెక్క. అటువంటి పరిస్థితి ఉన్నది. కేసు నమోదు చేసేందుకు అంటే బాధితులపైన కేసు నమోదు చేసిరు. అప్పటికప్పుడే దాని కేసు పెట్టి పాడేసారు. కానీ
ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో, ఎవరైతే ఇటువంటి చేష్టలకు పాల్పడ్డారో ఆ రజక యువకుడి పైన దాడి చేసి తర్వాత పాపని, దళిత మహిళ కు సంబంధించినటువంటి ఆ పాపను తండ్రి చంపేస్తే ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసు లేదు. కోర్టు అనుమతిస్తే పెడతారట కేసు. డిఎస్పీ గారు చెప్తున్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. పోలీసుల వ్యవహార శైలిపైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం కూడా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కానీ, తర్వాత ఇక్కడ కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కుమ్మెర ఘటనపై సోమవారం హనుమకొండలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ ముదిరాజ్ తదితరులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఇందాక మనం విజువల్స్ కూడా చూసుకున్నాం ఇందాక, మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ, తర్వాత పాపకు అంటే సంఘీభావంగా మొత్తం కూడా వచ్చినాయి. ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పేసి. రాయలసీమలో పడగలెత్తినప్పుడు మహిళలు, పసిపిల్లలపై మారణాయుధాలు లేవలేదు. ఆంధ్రాలో కులకత్తుల కోలాటాల్లో పసిబిడ్డల కుత్తుకలు తెగలేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రపై ఇప్పుడు మరకపడింది. నాగర్ కర్నూలు జిల్లా కమ్మెరగుట్ట మల్లన్న జాతరలో ఈ నెల 18న ఒక రజక కుటుంబంపై రెడ్డి సామాజిక వర్గం వారు మూకుమ్మడిగా జరిపిన దాష్టీకం బహుజన వర్గాలను రగిలించింది. రెడ్డి సామాజిక వర్గం దాడిలో 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఆగ్రహ జ్వాలను రేపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ వర్గాలు ఈ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గలమెత్తాయి. కుమ్మెర గ్రామ రెడ్ల పెత్తనంపై ఎల్లెడలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఇక్కడ విజయక్రాంతి దినపత్రిక. మొత్తం మీద పసికందు ప్రాణం బలైపోయింది. అయితే వాళ్ళకి శిక్ష చేయడానికి వెనుకడుగేస్తూ ఉన్నారు పోలీసులు, కొంతమంది అధికారులు. ఇంకా కూడా వేయకపోతే ఇంకా తీవ్రంగా ఉంటుంది లెక్క. అయిపోయింది అనుకుంటారేమో. ఇగో అనాథ శవాలు డంపింగ్ యార్డ్కి పంపిస్తున్నట. శవాలను తీసుకొని డంపింగ్ యార్డ్లో పడేస్తున్నట. ఇక ఏమనగానని ఏడా ఆసుపత్రి నుంచి మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం గది నుంచి నేరుగా అనాథ శవాలను చెత్త వాహనంలో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట సిబ్బంది. దాన సంస్కారాలు ఊసేలేదు. అనాథ శవాలకు చెత్త సేకరణ వాహనమే వైకుంఠ రథమట. పాలమూరు దవాఖానలో ఇది మామూలే, పట్టించుకొని అధికార యంత్రాంగం అని చెప్పేసి చూసుకోగా. ఎక్కడో ఒక చోట ఎంతో కొంత దొరికిన కాడికి తిని కాలం వెల్లదీసే అనాథులపై సమాజం ఎప్పుడూ దయ చూపుతూనే ఉంటుంది. అలాంటి అనాథలే మరణిస్తే దాన సంస్కారాలు పద్ధతి ప్రకారం నిర్వహించాలనే సోయి అధికార యంత్రానికి కొరవడింది. మనిషి జీవించినప్పుడే కాదు, మరణించినప్పుడు కూడా తగిన గౌరవం ఇవ్వడం అన్ని మతాల్లోనూ ఉంది. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమే ఏమిటి, గౌరవించడం ఏమిటి అనుకున్నారో ఏమో కానీ మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అనాథలు ఎవరైనా మరణిస్తే ఆ శవాలను పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత చెత్త సేకరణ వాహనం ద్వారా నేరుగా డంపింగ్ యార్డ్లో పడేస్తున్నట. ఇది ఏందో కథ మరిగా. కనీసం ఆ మిషన్లను వేసిన కాల్చేచ్చు గారా బాబు. అది జరుగుతుందంట. మార్చి 20న బడ్జెట్, 16 నుంచి 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయట. కేబినెట్ నిర్ణయాలు, వైద్య శాఖలో కీలక సంస్కరణలు, ఆసుపత్రుల నిర్వహణకు కొత్త విధానాల అధ్యయనానికి మంత్రి రాజనరసింహ అధ్యక్షతన కమిటీ. వీలైనంత త్వరగా హైదరాబాద్ మెట్రో స్వాధీనం, కేంద్ర భాగస్వామ్యంతో ఫేజ్ 2 విస్తరణ. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్పు చేసిరట. మహబూబాబాద్లో జేఎన్టీయూ కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాలు, ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాలు, కోహెడలో టీజీఐఐసిసికి ఇటు 223 ఎకరాలు బదలాయింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కొన్ని ఇవి తీసుకున్నారు. ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం, క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ జీతంలోకి కట్ చేస్తున్నారు. ఇది నిన్న మంత్రులు వెల్లడించారు బయటకు విషయాలు. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం, అప్పుడే దేశంలో రుగ్మతలకు పరిష్కారం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. నా పేరుతో సంస్థలకు అనుమతి లేదు, ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేయాలి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఆయన పేరుతో ఏం చేస్తున్నట్టు అంటే తన పేరుతో ఎలాంటి సంస్థను ఏర్పాటు చేసేందుకైనా తన అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది కేటీఆర్ సేవా సమితి,
కేటీఆర్ సేవ పేరుతో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి పలువురు తీసుకొచ్చిరట. దీంతో పాటు కేటీఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కూడా కేటీఆర్కి తెలియజేశారు. ఏమైందంటే ఈయన పేరుతో పెడితే కొంతమంది ఫండింగ్ బిండింగ్ వస్తుంది కదా, మరి కాజేసి కథం చేస్తురేమో. వారిని రోడ్డును పడేయొద్దు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో కుటుంబాల తరలింపు అన్యాయం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ఇక గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్గా హైదరాబాద్, రెడీ టు వర్క్ ఫోర్స్గా తెలంగాణ యువత, ఆవిష్కరణకు ఊతమిచ్చే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అంట. ది హార్ట్ పోర్ట్ ఇండియా టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడాడు. అడ్డంకులను అధిగమిస్తాం, గౌరెల్లి పర్యావరణ అనుమతుల త్వరలోనే న్యాయపరమైనటువంటి చిక్కుల పరిష్కారం ప్రక్రియ మొదలుపెట్టాం, జూన్ 2కు ముందే భూసేకరణ నిధులు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఇక 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, కనీస వేతనాన్ని 18,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోటిలో ధర్నా చేస్తున్నారు. ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. చూసుకో, ఇక 3 నెలలుగా వేతనాలు విడుదల చేయాలట. పెండింగ్లో ఉన్న వేతనాలు ఇంకా అట్లే ఉన్నాయంట, అవి విడుదల చేయాలి, తర్వాత మా జీతాలు పెంచాలంటారు వాళ్ళు. ఇటు రాజ్యసభ సీట్లు, అటు నామినేటెడ్ పోస్టులు, పార్టీలో యాక్టివ్ లీడర్ తానేనని ఈ మధ్య హల్చల్ చేస్తున్నాడట, నాకే ఇయ్యాలని. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఉద్యోగులకు తీపి కబురు, మరి నిరుద్యోగులకు ఇప్పుడు ఇస్తారు? నిజంగా ఉద్యోగులకు రావాల్సిందే, ఇవన్నీ కూడా ప్రమాద బీమా ఉండాల్సిందే నిజంగా. ఎందుకంటే పాపం చనిపోతే ఆ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడిపోతూ ఉన్నాయి చాలామంది. 1,20,20,00,000 రూపాయల ప్రమాద బీమా పెన్షనర్లకు వర్తిస్తుందట. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుందట. 1,056 కోట్ల రూపాయలతో ఉద్యోగుల ఆరోగ్య పథకం, ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో రైలు, హైదరాబాద్కు వరాలు, మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 20న బడ్జెట్, మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిండ్రు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇగో బీసీల రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి లోపల అనుకున్నారంట. విశ్వసనీయ సమాచారం అని రాసుకొచ్చింది ఈనాడు దినపత్రిక. మంత్రివర్గ సమావేశంలో చర్చ. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాతే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఎజెండాపై చర్చలు పూర్తయి అధికారులు వెళ్లిన అనంతరం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలతో పాటు మరికొన్ని రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఇక బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానాన్ని, బీసీ బిల్లును కేంద్రానికి పంపినందున దానిపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని, అప్పటిదాకా పరిషత్ ఎన్నికలకు వెళ్లకుండా ఉందామని మంత్రులతోటి సీఎం అన్నట్టుగా తెలిసింది. మంత్రులు కూడా ఈ సూచనపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పరిషత్ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించేలా ప్రణాళిక ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నారంట. మొత్తం మీద పరిషత్ ఎన్నికలు ఆపుతా అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆపడేం కాదు. ఇక్కడ 10వ తరగతి పరీక్షలు, ఇక్కడ ఇంటర్ పరీక్షలు ఏమో రేపటి నుంచే ఉంటున్నాయి. ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆపాల్సిందే. ఇక బీసీ రిజర్వేషన్ గురించి అంటున్నారు మళ్ళీ అనుడు చెప్పుడు మాత్రం. నిజంగా అట్లా చేస్తే మంచిదే, మరి ఏం చేస్తారో చూడాలి. మరి రిజర్వేషన్ ఇస్తారా? మరి ఆ మాట మీద ఉంటారా? మాట పక్కకి నిలబడతారా? అట్టుడికిన మెక్సికో డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతం. మంచి పని చేసిర్రు ఆయన. ఇట్లా ఎవడున్నా చంపిపడేశారు కొడుకుల్ని. అనంతరం రెచ్చిపోయిన అతడి అనుచరులు 25 మంది నేషనల్ గార్డ్స్ సభ్యులు హత్య చేసిరట. పోలీసులు చంపేసినట్టు 25 మందిని. సైన్యం కాల్పుల్లో 62 మంది డ్రగ్స్ ముఠా కూడా చచ్చిపోయారు. మంచి పని అయింది ఆయన. ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో తీవ్రస్థాయి హింస చెలరేగింది. ఆ దేశంతో పాటు అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న డ్రగ్స్ ముఠా నాయకుడు నెమెసియో ఒసెగెవా సర్వెంటెస్ ఎలియాస్ ఎల్మెంచో ఆదివారం హతమయ్యాడు. అనంతరం మెక్సికో వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అతడి అనుచరులు దాడులకు దిగి 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులను హత్య చేశారు. 59 ఏళ్ల ఎల్మెంచోను అదుపులోకి తీసుకునేందుకు అతడి స్వరాష్ట్రమైన హలిస్కోలోని తపాల్పాలో మెక్సికో సైన్యం ఆదివారం భారీ ఆపరేషన్ చేపట్టిందట. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు నిర్వహించింది. ఎల్మెంచో అనుచరులు కాల్పులకు దిగడంతో సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఆపరేషన్లో దాదాపు 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు హతమైనట్టుగా తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడ్డ ఎల్మెంచోను గగన మార్గంలో మెక్సికో సిటీకి తరలించేందుకు సైన్యం ప్రయత్నించిందట. చచ్చిపోయినట్ట. వాడు మంచి పని అయింది కొడుకు. మెక్సికోలోని జాలిస్కోలో చెలరేగిన హింస కారణంగా మంటల్లో కాలిపోయిన వాహనాలు. ఇక డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్మెంచో కథమైపోయాడు కొడుకు.
నేను కుల వివక్ష ఎదుర్కొన్నా, బలమైన సంకల్పంతో ముందుకెళ్తే అది లక్ష్యాన్ని దెబ్బతీయలేదు. రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు. డిసిసి అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడిందట. ఆయన కూడా కుల వివక్ష ఎదుర్కొన్నాడట. 64 దేశాలతో మైత్రికి పార్లమెంటరీ బృందాల ఏర్పాటు. ఒక్కో గ్రూపులో 11 మందికి చోటంట. 7 తెలుగు రాష్ట్రాల ఎంపీల నేతృత్వం వహిస్తున్నట. 64 దేశాలతోటి మైత్రితోటి మంచిగా ఫ్రెండ్షిప్ చేయడానికి. తక్షణమే ఇరాన్ను వీడండి, భారత పౌరులకు కేంద్రం ఆదేశం. ఇవాటి నుంచి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి వస్తుందంట. ఇక ఇంటర్ విద్యార్థులు అరగంట ముందు రండి. రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. హాజరు కానున్న 9,97,075 మంది విద్యార్థులు. హాల్ టికెట్లు ఇవ్వకపోతే యాజమాన్యాలపై చర్యలు ఉంటాయని చెప్పేసి బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య చెప్తా ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు నిజంగా తీసుకోండి, ఎందుకంటే చాలా మంది లంగలు హాల్ టికెట్లు ఇస్తలేరు, పైసలు కడితేనే ఇస్తామని. అకాల వర్షం ఆగమాగం. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్లో కూలిన గ్రామ స్వాగత తోరణమట పడిపోయింది. ఏది అది ఆర్చి. ఉమ్మడి నల్గొండ ఆదిలాబాద్ జిల్లాలో వానలు ఇవాళ పలు చోట్ల కురిసే అవకాశం ఉందంట. అకాల వర్షాలు ఆగమాగం చేసింది. ఉమ్మడి నల్గొండ ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిశాయి. వివిధ పంటలకు మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నల్గొండ జిల్లా చందంపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసిందంట. గుండ్లపల్లి తదితర మండలాల్లోనూ జోరువాన కురిసింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఇటు నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పలు చోట్ల వానలు పడ్డాయి. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం, బైన్సా, సోన్, ఖానాపూర్ తర్వాత దస్తురా మండలాల్లో సోమవారం కొంతవరకు అత్యధికంగా వర్షాలు పడ్డాయంట. కాబట్టి ఎండాకాలంలో వానలు పడుతున్నాయి. ఇవాళ రేపు ఉంటాయంట. కొడిగడుతున్న ఆయుష్ అంట. ఏమైతుంది? ఆయుష్ ఉంది కదా, ఆ పథకాన్ని కథం చేస్తున్నట. 6 నెలలుగా మందులు లేవు, కమిషన్ల కోసమే టెండర్ల ప్రక్రియ నిలిపివేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తామని చూసుకో. ఏడుందో మహబూబాబాద్ జిల్లాలోని గార్లలో ఉన్న యునానీ వైద్యశాలలో 20 రకాలకు పైగా ఔషధాలు అందుబాటులో ఉండాలి, కానీ 6 నెలలుగా సరఫరా లేదట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లోని ఆయుర్వేద వైద్యశాలలో చాలా రకాల ఔషధాలు అందుబాటులో లేవు. మోకాల నొప్పులు, పక్షవాతంతో బాధపడేవారు ఈ కేంద్రానికి వస్తే మందులు ఇవ్వలేని దుస్థితి. రాష్ట్రంలోని అన్ని ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యశాలల పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రులు, డిస్పెన్సరీల్లో మందుల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఆయుష్ చికిత్స కోసం వచ్చే రోగుల ఇబ్బందులు పడుతున్నారు. అయితే గతంలో సరఫరా చేసిన వాటిని భద్రపరిచి అరకొరగా అందిస్తూ కేంద్రాలు నడిపిస్తున్నారు. సాంప్రదాయ వైద్య విధానాలపై ఆసక్తి చూపే రోగులకు ఔషధాలు సరిగా అందకపోవడంతో వారు తీవ్రంగా అసహనానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఆయుష్ బోధనాసుపత్రులు ఉన్నాయి. ఇక హైదరాబాద్లోని ఎర్రగడ్డలో, వరంగల్లో 150 పడకలతో కొనసాగుతున్నాయి. ఆయుర్వేదం, హోమియో, యునానీ కలిపి అన్ని జిల్లాలు, మండలాల పరిధిలో 525 వరకు ఆయుష్ డిస్పెన్సరీలు నడుస్తున్నాయట. మొత్తం 36 రకాల మందులు ఉంటాయి. ఆయుష్ డిస్పెన్సరీలకు మోకాల నొప్పులు, నడుం నొప్పి, అస్తమా తదితర దీర్ఘకాలిక సమస్యలతో పాటు జ్వరం, దగ్గు, జలుబు, రుగ్మలతో బాధపడేవారు వస్తుంటారు. నిబంధనల ప్రకారం 36 రకాల ఔషధాలు ఇక్కడ అందుబాటులో ఉండాలి. అయితే కొంతకాలంగా 10 లోపు మందులకే డిస్పెన్సరీలు పరిమితమవుతున్నాయి. గత 6 నెలలుగా ఈ కొద్ది రకాల మందుల సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయిందట. చూసుకో, ప్రభుత్వం ఇట్లా గార్లలోని యునానీ కేంద్రంలో ఖాళీగా ఉందండి, మందులు లేవు, మనులు లేదు. ఇగో తక్షణమే ఇరాన్ను వీడండి, భారత పౌరులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే అక్కడ అమెరికా మొత్తం కూడా యుద్ధం నడుస్తూ ఉంది, పరిస్థితి ఉంది కాబట్టి. నేటి నుంచి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి వస్తుందట. తెరపైకి బడే చొక్కారావు పేరు, ఏది మావోయిస్టులకు సంబంధించి. ఇవాళ దేవ్జీ లొంగుబాటు, మరో 40 మంది కూడా లొంగిపోయేటువంటి అవకాశం ఉందంట. ఇవాళ డీజీపీ ఆధ్వర్యంలో మొత్తం కూడా బయట పెట్టేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది మావోయిస్టు నాయకులకు సంబంధించి. మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఆలియా దేవ్జీతో పాటు దాదాపు 40 మంది ఇప్పటికే రాష్ట్ర పోలీసుల కనుసన్నల్లో ఉండగా మంగళవారం వీరు అధికారికంగా లొంగిపోయే అవకాశం ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఇదే బాట పట్టినట్టు తెలుస్తోంది. లొంగుబాటు షరతులపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇవి ఫలప్రదం కావచ్చని, మిగతా వారితో ఆయన కూడా లొంగిపోవచ్చని తెలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన చొక్కారావు తొలితరం మావోయిస్టుల్లో ఒకరు.
ఆయన కూడా లొంగిపోయే పక్షంలో నేపాల్ చేరుకొని ఉండొచ్చని భావిస్తున్న గణపతి తర్వాత జార్ఖండ్లో ఉన్నటువంటి పసునూరి నరహరి మినహా మావోయిస్టు ఉద్యమంలోని తెలంగాణ కేడర్ అంతా లొంగిపోయినట్లే. 2026 మార్చి 31 లోపు దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మారుస్తామని ప్రకటించిన కేంద్రం హోంశాఖ మంత్రి లొంగిపోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిండు. ఈ నేపథ్యంలో మావోయిస్టులంతా కూడా లొంగిపోతా ఉన్నారు. ముందొస్తాయి ముంచేస్తాయి, ఆన్లైన్లో వెతకగానే ఫేక్ వెబ్సైట్లు ప్రత్యక్షమవుతున్నట్టు. ఇట్లా అనగానే కథ ముందు వస్తాయి. అవి చూసి మనం ఇట్లా క్లిక్ చేసినామంటే ఆగమిగా. నకిలీ రివ్యూలు యాడ్లతోటి సైబర్ నేరగాలు మాయాజాలం. క్లిక్ చేస్తే గాలానికి చిక్కుకున్నట్లే. ఎట్లా జరుగుతాయి అంటే చూడరు. ఒక ఎగ్జాంపుల్ ఎట్లుంటుందో. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి పెట్రోల్ బంకు డీలర్షిప్ కోసం ఆన్లైన్లో వెతికాడు. మొదట వచ్చిన వెబ్సైట్లోని కస్టమర్ కేర్ని సంప్రదించాడు. ఇక బంకు కేటాయిస్తామన్న వ్యక్తులు రకరకాల ఛార్జీల పేరుతోటి ₹1,00,00,000 వసూలు చేసిరట. నిండా మునిగాక ఆ వ్యక్తికి అనుమానం వచ్చి కంపెనీ ప్రతినిధులను నేరుగా సంప్రదించిండట. అది నకిలీ వెబ్సైట్ అని తేలింది. ఇక ఇలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఇట్లా నడుస్తున్నది. సమాచారం కోసమో సమస్య పరిష్కారం పొందడానికో మనం పలు సంస్థల వివరాల్ని ఆన్లైన్లో వెతుకుతాం. తెరపై అన్నింటికంటే పైన కనిపించే వెబ్సైట్లపై క్లిక్ చేసి నంబర్లు తీసుకుంటాం. అడిగిన వివరాలన్నీ ఇచ్చేస్తాం. ఇక్కడి నుంచే మొదలవుతుంది మోసం. తామే ఆ సంస్థ ప్రతినిధులమని నమ్మించిన సైబర్ నేరగాళ్ళు మన సమాచారాన్ని అంతా లాగేసి నట్టేట ముంచేస్తుంటారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ తర్వాత పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ విధానాన్ని ఆసరాగా చేసుకొని ₹1,00,00,000 కొల్లగొడుతున్నారు. బ్యాంకులు ప్రముఖ సంస్థల వెబ్సైట్ల తరహాలో నకిలీవి సృష్టించి ఆన్లైన్ ప్రముఖంగా కనిపించేలా బోల్తా కొట్టిస్తున్నట్టు. దీన్ని మరి వీటిని కట్టడియాలి. మోసగాళ్ళ గిమ్మిక్కులు. ఏదైనా వెబ్సైట్ను ఎక్కువ మంది చూసేలా ఆన్లైన్లో వెతికినప్పుడు ముందు కనిపించేలా చేయడమే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంట. ఉదాహరణకు వివిధ అవసరాల కోసం ఏదైనా వెబ్సైట్ గురించి సెర్చ్ ఇంజిన్లో ఎక్కువ మంది శోధిస్తే ఆటోమేటిక్గా దాని వీక్షణల సంఖ్య పెరుగుతుంది. దీంతో పాటు రివ్యూలు తర్వాత కీవర్డ్స్ సెర్చ్ ఇంజిన్ ఆల్గరిథం ఆధారంగా ఎక్కువ మంది వెతికినటువంటి వెబ్సైట్ తెరపైకి ముందుగా కనిపిస్తుంది. మనం లోన్ అని వెతికితే ప్రముఖ బ్యాంకుల వెబ్సైట్లు కనిపిస్తాయి. అయితే ఇట్లా వాళ్ళు ఫేక్వి పెడుతున్నట్టు కొడుకులు. 9 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 170 కోట్ల మంది ఓటర్లు తొలగించినట్టే. వీళ్ళు చనిపోయి చాలా కాలమే అయింది ప్రభు. కానీ ఓటర్ల జాబితాలో పేర్లు ఉండడంతో అక్కడ వాళ్ళన ఇక్కడ వాళ్ళని అర్థం కాక తిరుగుతురట. అట్లా అయిందండి పరిస్థితి. అది ఆశా కార్యకర్తల చెలో హైదరాబాద్ ఉద్రిక్తంగా మారిన రణరంగంగా మారిన కోటి పరిసరాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆశా కార్యకర్తలు మొత్తం కూడా ఇక్కడ ఆరోగ్యం గురించి ప్రజలకు వివరిస్తూ ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి మొత్తం కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి ఆశా వర్కర్లకు సంబంధించి 3 నెలల జీతం రావాలంట. తర్వాత వాళ్ళకు జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు చలో హైదరాబాద్ పిలుపునిచ్చిండ్రు. ఈ నేపథ్యంలో వాళ్ళని నిన్న అరెస్ట్ చేసిండ్రట. పాపం వాళ్ళ డిమాండ్లు నెరవేరాలి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. నేడు మీడియా ముందుకు దేవ్జీ. మావోయిస్ట్ అగ్రనేతతో పాటు మల్లా రాజిరెడ్డి తదితరులు కూడా వస్తారట. వారి లొంగుబాటును ప్రకటించనున్న డీజీపీ శివధర్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. ఏఐ నాగరికతలో పెద్ద మార్పు. కృత్రిమ మీద కేవలం సాంకేతిక సాధనం కాదు, అది మానవ జీవన గమనాన్ని మార్చేసే టెక్నాలజీ. దానివల్ల ఇక ప్రవేశ స్థాయి ఉద్యోగాలు ఉండవు, నేరుగా మధ్యస్థాయి కొలువులే ఉంటాయి. అంటే కొంత చిన్న ఉద్యోగాలు ఏముంటాయంటే డైరెక్ట్ ఉద్యోగాలు ఉంటాయి అంటుండు. నైపుణ్యాలు ఉన్న వారికి అద్భుత అవకాశాలు కొంచెం పెంచుకోవాలి. ఏఐ టెక్నాలజీని కొంచెం మనం ఎట్లా వాడాలి అని తెలుసుకోవాలి. ఏఐలో ప్రపంచానికి నేతృత్వం వహించే సత్తా మనది అని చెప్పేసి టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్న అంటున్నాడు. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 20న బడ్జెట్ ప్రవేశపెడతారట. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి త్వరలో స్పెషల్ డ్రైవ్. మార్చి 1 లోపు ఎల్ఎన్టీ నుంచి మెట్రోలు స్వాధీనం. మెట్రో రైలు తీసుకుంటారట. 22% తగ్గింపు ధరకు స్వాధీనం చేసుకోనున్న సర్కార్. ఇక హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా 4 గ్రామాలు వస్తాయంట. జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల నిర్వహణకు 3,145 కోట్లు. మంజీరా నీటి సరఫరా పథకానికి 722 కోట్లు. కోర్ అర్బన్లో ప్రకటనల పాలసీకి ఆమోదం. కోహెడలో పండ్ల మార్కెట్కు 223 ఎకరాలు.
ప్రభుత్వ కార్యాలయాలు, సహకార బ్యాంకులు, టీజీఓలు, రాజకీయ పార్టీ కార్యాలయాలకు భూసేకరణ. ఏంది, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కొన్ని జిల్లాలో లేవని చెప్పేసి ప్రభుత్వ భూమి ఇస్తారట కొన్నిటికి. టీజీఓలు అంటే ఇక తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, దానికి సంబంధించి కూడా కొంత భూమి ఇస్తారట బిల్డింగ్లు కట్టుకుంటానికి. ఇంజనీరింగ్ కాలేజీలు, దేవాలయాలు భూములు కోల్పోయిన నిర్వాసితులకు కూడా ఇస్తారట. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా ఇప్పటి నుంచి వైద్య విధాన పరిషత్ మారుతుంది. వివిధ శాఖలకు కొత్తగా 573 పోస్టుల మంజూరు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు అప్గ్రేడేషన్ చేస్తారట. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిన్న నిర్ణయాలు తీసుకున్నారు. మే 11 నుంచి ఇళ్ల గణన క్యాబినెట్లో షెడ్యూల్ ఖరారు చేసిండ్రు. ఇది మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన విషయాలు. ఇక బడ్జెట్ సమావేశాల తర్వాతే పరిషత్ ఎన్నికలు. ఏవి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ఏప్రిల్ చివరిలో జరిగే ఛాన్స్ ఉంది. బీసీలకు 42% అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుదాం. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే కార్యాచరణ అని చెప్పేసి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రమాద బీమా. ప్రమాదంలో మరణిస్తే ₹1,20,00,000, 60 ఏళ్లలోపు సహజ మరణం అయితే ₹10,00,000 ఇస్తారట. నగదు రహిత వైద్యం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. అది ఉందిగా, కొత్త పథకం తీసుకొస్తారు దానికి సంబంధించి. ఇక మెక్సికోలో మాఫియా డాన్ ఎన్కౌంటర్ చేసిండ్రు. ఎల్మెంచోను హతమార్చిన సైన్యం. డాన్ సమాచారం ఇచ్చిన అమెరికా. ఇక ఎల్మెంచో అనుచరుల విధ్వంసం. హింసాకాండలో 25 మంది నేషనల్ గార్డ్స్ చనిపోయినట. 30 మంది ముఠా సభ్యులు హతమైనరు. 2009లో ఎల్మెంచో జెలిస్కో న్యూ జనరేషన్ కట్టెలు ప్రారంభించిండట. అమెరికాలోకి భారీగా డ్రగ్స్ రవాణా చేసినట వీడు. ఉగ్రవాదంపై ప్రహారం. 7 కీలక అంశాలతో తొలి కౌంటర్ టెర్రరిజం పాలసీ. ఇక ప్రహార్ను ఆవిష్కరించిన కేంద్రం. దాడుల నివారణ, సత్వర ప్రతిస్పందన, అంతర్గత సామర్థ్యాల పెంపు, అంతర్జాతీయ సహకారంపై దృష్టి పెడుతురు. పేదరికం, నిరుద్యోగం తగ్గింపునకు చర్యలతో ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారట. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక బతుకు భవిష్యత్తు ట్యాంకర్కు బలి. చూసినావా, ఇక రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎట్లుంటుందంటే ఇది. ర్యాపిడో బైక్ను ఢీకొట్టిన నీళ్ళ ట్యాంకర్. బైక్ రైడరు వెనుక కూర్చున్న యువతి, ఇద్దరు చచ్చిపోయారు పాపం. రంజాన్ ఖర్చుల కోసం ర్యాపిడో రైడర్ పనిలో హోంగార్డు పోయినట. ర్యాపిడో నడుపుకుంటా బైక్ తీసుకొని సౌదీ వెళ్లేందుకు వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఏపీ యువతి. బంజారాహిల్స్లో ఘోరం జరిగింది పాపం, ఇద్దరు చచ్చిపోయారు. తిరుమల కల్తీ నెయ్యి సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీం ఎదురు దెబ్బ. ఏపీ సర్కార్ ఏకసభ్య కమిటీని నియమించడం పైన దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసిందట. ఇక ఇరాన్లో ఉన్న భారతీయులంతా వెంటనే వచ్చేయాలి. తాజా నిరసనలతో కేంద్రం సూచించింది. 10,000 మందికి పైగా ఉన్నట్లుగా అంచనా వేస్తుందంట ఇరాన్లో మనోళ్ళని. ఎందుకంటే అక్కడ అమెరికా దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో రమ్మంటున్నారు. ఇక డాలర్తో డ్రాగన్ డి అంటుంది. డ్రాగన్ అంటే ఏంటిది? చైనా. అమెరికా కరెన్సీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా పలు దేశాలను కూడగట్టుకొని పోరు ప్రారంభించిన చైనా. ఈ యువాన్లు అంటే యువాన్ అంటారు అక్కడ రూపాయిని, ఎక్కడ చైనాలో. ఎంబ్రిడ్జ్ ప్లాట్ఫామ్ ద్వారా చెక్ పెట్టే ఎత్తుగడ. అదే బాటలో పనిచేసేందుకు ప్రయత్నిస్తున్న భారత్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు డాలర్తో రూపాయి మారక విలువ ఎంతంటే ₹92 పైన అయిపోయింది. అరే ఏంద్ర నాయన, మాది రూపాయి, మీది రూపాయి అయితే డాలర్ ఇస్తే మేము ₹92 ఎందుకు అని చెప్పేసి అంటే దానికి సమాధానం లేదు. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా ప్రయత్నం చేస్తున్నారట. అదే బాటలో పయనించేందుకు ప్రయత్నిస్తున్న భారత్, రష్యా, శ్రీలంక తదితర దేశాలతో ఇప్పటికే రూపీ ట్రేడింగ్. పలు దేశాల చెల్లింపులు వ్యవస్థలతోటి యూపీఐ లింకు అంట. ఇక డాలర్కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే 100% సుంకాలు వేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఎవరు? ట్రంప్. బ్రిక్స్ దేశాలకు గతంలోనే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. లవ్ మ్యారేజా అయితే తల్లిదండ్రులకు చెప్పాల్సిందే. ఏదో కొత్త నిబంధన తీసుకొస్తారు మంచిగా. లేచిపోతాం మేము, ఎవరికి చెప్పకుండా చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, మేము మేజర్లం, ఇక మాకు ఎవరు ఎదురు లేదు అట్టిట్లా అంటే నైచేలేగనట. ఏమవుతుంది? తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి కొత్త రీలు తీసుకొచ్చేసింది గుజరాత్. ఏది గుజరాత్లో? ఇది గుజరాతే. అది మొత్తం దేశం అంతా తీసుకొస్తే ఆగమా ఉంటుంది పరిస్థితి. ఈ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ పరిచయం ఉంటుంది లెక్క. లవ్ మ్యారేజా తల్లిదండ్రులకు చెప్పాల్సిందే. వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి గుజరాత్ సర్కార్ సవరణలు చేసింది. ఎందుకని చేసింది? ఈ లవ్ జిహాద్ పేరుతోటి కొంతమంది మోసగాళ్ళు ఆడపిల్లల్ని మొత్తం మ్యాలిపులేట్ చేసేసి కథం చేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారట. మోసగాళ్ళని అడ్డుకోవడమే లక్ష్యమని వెల్లడి.
వివాహం వయోజనుల రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇప్పటికే పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, 18 ఏళ్ళు నిండిన అమ్మాయి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పులు చెప్తా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులకు గ్యారంటీ చెప్పాలని చెప్పేసి ఒక నిబంధన పెడతా ఉంది గుజరాత్ ప్రభుత్వం. ఇక బ్లాక్మెయిల్ భజంత్రీలు, పెళ్లి చూపులకు బుద్ధిమంతుల గెటప్లో కంత్రిగాళ్ళు వస్తున్నట. నిశ్చితార్థం జరిగాక అమ్మాయిలతో సాన్నిహిత్యం పెంచుకుంటారు, డబ్బులు ఇవ్వాలంటూ ఫోటోలు వీడియోలతోటి బెదిరిస్తున్నట. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సజ్జనారు సూచిస్తున్నాడు. వాస్తవం ఇది. ఇట్లా పెళ్లి చూపులు అవి వేసి చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నట. చేసి ఆ ఫోటోలు వీడియోలు తీసి మరి చెప్తావా చెప్పా, లేకపోతే మళ్ళీ నీకు పెళ్లి చేసుకోను, తర్వాత పైసలు ఇస్తావా అయ్యా అని చెప్పేసి బెదిరిస్తున్నట. జాగ్రత్తగా ఉండండి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు, కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. టీఆర్పీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించండి, పార్టీ బలోపేతానికి కృషి చేయండి అని చెప్పేసి కార్యకర్తలకు మల్లన్న సూచించిండు. చాలామంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. హైదరాబాద్లోని టీఆర్పీ ప్రధాన కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్కు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీగా చేరారు. పార్టీలో చేరిన వారికి టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల కోసం పోరాడాలని, మనమెంతో మనకంత వాటా కావాలన్నారు. బీసీల కోసం టీఆర్పీ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరిండు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న. బీసీ రక్షణ చట్టం కావాల్సిందే. ఎస్సీ ఎస్టీ మాదిరి బీసీలకు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ వస్తేనే బెటర్. అంటే బీసీలకు కూడా అట్రాసిటీ ఉండాలి. ఎవరి కులం పేరు పెట్టినా తిట్టినా కానీ వాళ్ళకు కూడా బాధపడతారు కదా. ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు బీసీలను అయితే కులాల పేరుతో తిట్టొచ్చా? కాబట్టి అందరికీ సమానమైనటువంటి ఉండాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తూ ఉన్నాడు. 1985లో కారంచేడులో దళితులను ఊచకోత కోసిన అగ్రవర్ణాలు. ఈ ఘటనే దేశాన్ని కదిలించింది, దళిత సమాజాన్ని చైతన్యం చేసింది. ఆ తర్వాతే 1989లో ది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. 1989ని తీసుకొచ్చిన కేంద్రం. అయితే ఆ తర్వాతే ఆ వర్గాలపై కాస్త తగ్గిన దాడులు. దేశంలో మెజార్టీ వర్గాలైన ఓబీసీలు, బీసీలను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం లేకపోవడం వల్ల అగ్రవర్ణాలకు వరంగా మారింది ఈ పరిస్థితులు. వెరసి దాడుల్లో రెచ్చిపోతున్న వైనం. మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా దాడులు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే బీసీలకు కూడా అట్రాసిటీ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నట్టు తీన్మార్ మల్లన్న. వాస్తవం రావాల్సిందే. ఎవరి కులం పేరు పెట్టి దూషించినా కానీ దూషించినట్టే కదా. ఎవరిని అణచివేసినా, ఎవరిని కొట్టినా కానీ అది నిజంగా కూడా ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇటువంటి చట్టాలు అవసరం. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కంటారు. అలాగే అనాదిగా అణచివేతకు గురయ్యే వర్గాలకు చట్టమే స్వాంతం చేకూర్చగలదు, వారికి దిక్కుమొక్కు కాగలదు. దేశంలో దళితుల కోసం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 రాకముందు ఆ వర్గాలపై ఏ స్థాయిలో దాడులు జరిగేవో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. 1985 జూలై 17న ప్రకాశం జిల్లా కారంచేడులో జరిగిన దారుణ ఘటన సంభవించింది. అగ్రకుల కమ్మ కులస్తులు దళితులపై దాడి చేసి 6గురిని పుట్టన పెట్టుకున్నారు. 3 మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మంచినీటి విషయంలోనూ తలెత్తిన వివాదం అమాయక దళిత బిడ్డలను బలితీసుకుంది. ఈ సంఘటన తర్వాత దేశమంతా ఒక్కసారిగా ఉరికిపాటుకు గురైంది. ఔరంగజేబు రాచరికపు ఆనవాళ్లను తలపించేలా అగ్రకుల దురహంకారులు నిమ్న వర్గాలైనటువంటి సమాజం దురహంకారాన్ని దళిత సమాజం సవాల్ చేసింది. దేశవ్యాప్తంగా దళిత సమాజం చైతన్యమైంది. పీడిత దళిత బిడ్డలంతా ఒక్కటై తమ హక్కులు, తమ వర్గాల రక్షణ కొరకై కదిలారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారు. అయితే దళిత సమాజం చేసిన ఈ ఉద్యమాల కారణంగానే కేంద్రం దిగొచ్చింది. ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 2089 తీసుకొచ్చింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన దాడులు తగ్గినాయి. కాబట్టి బీసీలకు కూడా, ఓబీసీలకు కూడా ఏది
ఇది అట్రాసిటీ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాడు తిరుమల మల్లన్న. రావాలా కూడా. వాకింగ్ ఏటీఎం అంట, ప్రజాపాలన పెనాల్టీ పాలన. 150% పెరిగిన ట్రాఫిక్ ఛానళ్లు ఒక్క ఏడాదిలోనే 275 కోట్ల రూపాయలు వసూలు. మరి రోడ్ల స్థాయి మెరుగుపడిందా? కాంగ్రెస్ సర్కారుది ఆటోమేటెడ్ దోపిడీ అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. మెట్రో సర్కారు సొంతం చేసుకుంది. వైద్య విధాన పరిషత్ పేరు మార్చింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మారుస్తూ నిర్ణయం. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇక ప్రభుత్వ పరిధిలోకి టీవీపీ ఉద్యోగులు మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయించారు. ఇక కాంగ్రెస్ కార్యాలయాలకు జిల్లాల్లో భూమి కేటాయించారట. కాంగ్రెస్ కార్యాలయాలు లేకపోతే ఆఫీసుల కోసం. ఇక గుమ్మడూరులో జేఎన్టీయూ నిర్మాణానికి 70 ఎకరాలు కేటాయించారట. ప్రభుత్వం ఉన్నది కాబట్టి రాసేసుకుంటారు. భూ సమస్యలు పరిష్కరించండి. సూర్యాపేటలో భూ సమస్యలు తిష్టవేసినాయి. పట్టణంలో భూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ విజ్ఞప్తి చేసిండు. ఒక వినతి పత్రం కూడా ఇచ్చినట్టున్నారు భూ సమస్యలను పరిష్కరించాలని. ఢిల్లీలోని పలు ప్రాంతాలకు మరోసారి బాంబు బెదిరింపట. ఎర్రకోట అసెంబ్లీ 2 పాఠశాలలకు బాంబు హెచ్చరికలు. ఖలిస్తాన్ ఉగ్రవాదుల పేరిట మెయిల్స్ వచ్చినాయంట. వెంటనే రంగంలోకి బాంబు స్క్వాడ్స్ విస్తృత తనిఖీలు చేశారు. బెదిరింపు మెయిల్స్ ఉత్తివేయనని పోలీసులు తేల్చేశారు. ఆందోళన వద్దు, బంగారం వెండి ధర దిగుమతులకు ఇబ్బంది ఏం లేదు. ఆర్బీఐ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది. కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొంటున్నాయి. అందుకే గోల్డ్ సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటుంది. ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు, అంటే ఇవాళ 24 కదా, రేపటి నుంచి పరీక్షలు రాయనున్న 9,97,075 మంది విద్యార్థులు. ఫస్ట్ ఇయర్లో 4,89,126 మంది. సెకండ్ ఇయర్లో 5,07,949 మంది. పకడ్బందీగా ఏర్పాటు చేసిన అధికారులు మార్చి 18 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి, ఇంటర్ పరీక్షలు. త్వరగా వచ్చేయండి, ఇరాన్లో యుద్ధ మేఘాలు. ఇరాన్లోని భారతీయులకు అలర్ట్. ఇక నిరసనలు ఆందోళనలు జరిగే ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పారు. పాస్పోర్ట్లు ఐడి కార్డులు రెడీ చేసుకోండి. మరోవైపు ఇరాన్పై దాడికి ట్రంప్ సై అంటున్నట. ఇది ఇట్లా ఉంటే నిన్న మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన దాడిని ఖండిస్తూ బీసీలపై దాడి అమానుషం, ఇక పసికందు ప్రాణాలు బలిగొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి, కారకులను కఠినంగా శిక్షించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీ అట్రాసిటీ చట్టం తేవాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు డిమాండ్ చేసిండ్రు. అన్ని జిల్లాల్లో కూడా క్యాండిల్ ర్యాలీ ఇవన్నీ కూడా నిర్వహించిండ్రు. ఇక్కడ జహీరాబాద్లో జరిగినట్టుంది. ఇక్కడ బీసీ రక్షణ చట్టం కావాల్సిందే అని చెప్పేసి తిరుమల డిమాండ్ చేస్తా ఉన్నాడు. నాపై అవినీతిని నిరూపించు, ఒక గజం కబ్జా చేసినట్లు తేలినా నా పదవికి రాజీనామా చేస్తా అంటున్నాడు. షబ్బీర్ అలీకి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరినట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గేమేమంటుందో చూద్దాం. తొందరపాటే తప్పిదమా? టారిఫ్లపై సుప్రీంకోర్టులో కేసు ఉండగానే హడావిడిగా ట్రేడ్ డీల్ అట. ట్రంప్ ఒత్తిళ్లకు లొంగి మోదీ తప్పటడుగులు అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నట. ఏమైనా విశ్లేషిస్తుంది. మూసీ ముసలం 24,000 ఎకరాలకు రెడ్ మార్క్ అంట. 1,50,000 ఇండ్లకు ఎసరు. నదికి ఇరువైపులా కిలోమీటర్ దూరం భూసేకరణట. హిమాయత్ సాగర్ భూ సర్వేతో బయటపడినటువంటి గుట్టు. తొలుత 3,200 ఎకరాలు సేకరిస్తామని బుకాయింపు. 10,000 నిర్మాణాలే ప్రభావితమవుతాయని గెజెట్. కానీ 24,000 ఎకరాలకు చేరబట్టేందుకు సర్కార్ స్కెచ్ చేస్తుందంట. రేవంత్ ప్రభుత్వం దాగుడు మూతలు పటాపంచలు. ఏడాది కిందటే బయటపెట్టిన నమస్తే తెలంగాణ అని చెప్తుంది. ఇక కేసీఆర్ విలువ ఇప్పుడు తెలుస్తుందని చెప్పేసి అంటున్నట. ఎక్కడ భూ బాధితులు అక్కడ. మళ్లీ మొలుస్తున్న కాంగ్రెస్ కంచెలు. సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్కు 9 కోట్ల రూపాయలతోటి కోటగోడలు కడుతున్నట. అగో నాడు ప్రగతి భవన్పై కూతలు, ఇవాళ శత్రు దుర్భేద్యమైన కోటలు. అప్పుడు అభిగడతనే చేసిండ్రు, మరి ఇప్పుడు ఇట్లా ఇదేంది కట్టుకుంటారని చెప్పేసి అంటున్నారట. కదులుతున్న డెక్కన్ డొంక. మళ్ళీ తెరపైకి సున్నపు గనుల గలీజ్ దంద. సుల్తాన్పూర్ సైదుల్నామా లైమ్ స్టోన్ బ్లాక్ల పైన సిఈసి నజరేస్తూ ఉంది. ఇప్పటికే డెక్కన్ సిమెంట్ అరాచకాలపై విచారణకు నిర్ణయించింది.
సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి ఫిర్యాదు పైన సిఈసి నోటీసులు, పూర్తి వివరాలు ఇవ్వాలంటూ అటవీ గనుల శాఖకు ఆదేశం. అక్రమ మైనింగ్తో పాటు వేలం నిబంధనల ఉల్లంఘనలు తెరపైకి వచ్చినాయట. పోరాటం సాగుతుండగానే ప్రైవేటుకు 1085 ఎలక్ట్రిక్ బస్సులకు కొత్త ఇండెంట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కూలిన కుట్రలు, కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ట రాజకీయం పటాపంచలైందట. నిన్నటి వరకు నిరర్ధకమట, ఇప్పుడు వాడుకుంటామని చెప్పేసి అంటున్నారని. వాడుకోవద్దా మరి? 1,00,000 కోట్లు పెట్టి కట్టి. కుమ్మెర ఘటనను నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో సోమవారం బీఆర్ఎస్ బీసీ రజక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిప్పుల కొలిమిల కుమ్మెర. ఇటు పసిబిడ్డ మృతి ఘటనపై నిరసనల వెల్లువ, సర్కార్ తీరుపై ప్రజా సంఘాలు మండిపాటు. నాగర్ కర్నూలులో బాధిత కుటుంబం ధర్నా చేసింది. బాధ్యులను అరెస్టు చేయాలని బీఆర్ఎస్, అఖిలపక్షం, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కోవలక్ష్మిపై అక్రమ కేసు అంటే బాల్కసుమన్పై కేసులో A12గా చేర్చిరట ఆమెను. పరిషత్ ఎన్నికలు భరోసా లేనట్టే. 2 కీలక అంశాలపై చర్చలు లేకుండా మరి ఇప్పుడు మీరు కూడా చెప్పండి, మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా వద్దా? దానిపైన మాట్లాడతారా లేదా? ఇప్పుడు వీళ్ళకి ఏం అవసరం లేదన్నట్టు. ఎవరైనా కానీ ఇప్పుడు ఓసీలు ఉంటే వాళ్ళకి బీసీల గురించి ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళు? కాబట్టి పార్టీలు ఆలోచించాయి, మనమే ఆలోచన చేసుకోవాలి. ఓట్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరి చేతిలో అధికారం పెడితే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి తెలిపోతుంది లెక్క. ఇప్పుడు మొత్తం మీద రేపు ఇంటర్ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎటువంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే పరీక్షలు అనేటువంటి జీవితంలో చాలా వస్తుంటాయి. ఈ పరీక్షలు కాదు, చాలా పరీక్షలు వస్తుంటాయి. అన్ని పరీక్షలని ఎదురుబడి నిలబడాలి. నిలిచి పోరాటం చేయాలి. ఏదైనా కానీ సమస్యలు వస్తే అట్లా కాకుండా అయ్యో మాకు రాలేదు, ఇట్లా అయింది ఇట్లా జీవితంలో చాలా జరుగుతుంటాయి. కాబట్టి వాటిని ఎదుర్కోవాల్సినటువంటి ధైర్యం తెచ్చుకోవాలి. 100% పరీక్షలు ఇప్పుడున్నంత వరకు మంచిగా టెన్షన్ పడకుండా మంచిగా రాసి చేయండి. తల్లిదండ్రులు కూడా కొంతవరకు పిల్లలకి భరోసా ఇవ్వండి. అప్పుడే కొంతవరకు పిల్లలు కూడా